ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన వారమంతా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మన యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఎవరైతే ఈ యొక్క లైవ్ని వీక్షిస్తున్నారో మీ ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం ఒక ఆరాధనను ప్రారంభించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఎక్కడున్న వారు అక్కడ తలలు వంచినట్లయితే మనందరం మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని యొక్క ఆరాధన కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. దేవ, గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి దేవ, ప్రతి విధమైన దుష్టత్వం నుంచి, కీడుల నుంచి, అపాయాల నుంచి తండ్రి, ప్రమాదాల నుంచి దేవ మీరు మమ్మల్ని తప్పించి దేవ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవ ఈరోజు మేమందరం సజీవులముగా నీ సన్నిధిలో తండ్రి కుటుంబాలుగా మేము చేరి దేవా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ దేవా ఎంతమంది బిడ్డలైతే తండ్రి వారు సిద్ధపడి దేవా నీ యొక్క ఆరాధన కొరకు తండ్రి మరి సిద్ధపడి ఉన్నారు, వారందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీ సన్నిధిలో కోరుచున్నాను. దేవా ఈ యొక్క ఆరాధన ఆది మొదలుకొని అంతము వరకు దేవా మీరే ఆధిపత్యం వహించండి. దేవా సమస్త మహిమ నీకు మాత్రమే కలుగునట్లుగా తండ్రి మీరు మమ్మల్ని బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. దేవ మేము పాడే పాటల ద్వారా తండ్రి, మేము చేసే స్తుతి ఆరాధన తండ్రి, మేము వినబోయే వాక్య ధ్యానము తండ్రి సమస్తము దేవ నీకు మహిమకరంగా జరుగునట్లుగా మీరు కృప చూపించి మమ్మల్ని అందరినీ దేవ నీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయంలో దేవుని మనం స్తుతించే ముందు ఒక మాటను మనం చూద్దాం. కీర్తనలు 105వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది: యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కార్యమును ప్రకటన చేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అని ఈ రీతిగా రాయబడింది. అయితే మనం ఆ అధ్యాయం మొత్తం చదివినట్లయితే దేవుడు అబ్రహాంని ఏ రీతిగా పిలుచుకొని తనకి నిబంధన చేశాడు, అంటే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని దేవుడు ఏ రీతిగా ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాడో ఆ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఎంత దేవుడు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటినీ నిజంగా చూసినప్పుడు మనం ఎవరం కూడా దేవుని స్తుతించలేకుండా ఉండలేము. ఈ యొక్క సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలు కానీ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నిటిని గురించి ఈ సమయంలో ఒక చిన్న కీర్తన పాడుకొని దేవుని మనం గనుపరుద్దాం. మనమందరం కలిసి ఈ సమయంలో ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి అని ఒక కీర్తన పాడి దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఈ యొక్క కీర్తన నాతో పాటు అందరూ కలిసి దేవుని స్తుతించాలని నేను కోరుచున్నాను. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. అందరం చెప్దాం. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవానీదు క్రియలు అద్భుతములై నీదు నామమున్ భూమిలో సన్నుతించెదను, నా యేసయ్యా నా జీవితము
నన్ను చుట్టినా నా పాపము నిమిత్తమై నీ ప్రాణమునిచ్చితివి. భరింపరాని దుఃఖములు ఇహమందు నన్ను చుట్టినా నా పాపము నిమిత్తమై నీ ప్రాణమునిచ్చితివి. నా సాక్షిగా జీవిటకై సాక్షిమైనవా నీదు సాక్షిగా ఇలలో జీవింతును. సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. దేవుడు మన జీవితంలో చేసిన అన్ని ఆశ్చర్య కార్యాలన్నిటినీ మనమందరం ఆలోచన చేస్తూ దేవుని యొక్క కీర్తన పాడి దేవుని స్తుతిద్దాం. లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి. లోకములో నేనుండగా నీ నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యముచే అనుదినము నడిపితివి. నిర్దోషిగా చేయుటకై నీవు దోషివైనావా నీదు సాక్షిగా ఇలలో జీవింతును. సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. అందరం చెప్తాం. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి, దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. నీ పాడెదన్ నీ చాటెదన్ నీదు నామమున్ భూమిలో. సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. సన్నుతించెదను నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా నీకేనయ్యా నీకేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి మనమందరం దేవుని యొక్క ఆరాధనలోనికి వెళ్ళే ముందు ఒక మాటను మనం ఆలోచన చేసి దేవుని మనమందరం ఆరాధన చేద్దాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క ఆరాధన ఎవరి హృదయాలలో వస్తుందని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ద వర్షిప్ ఆఫ్ ద ట్రూ గాడ్ స్ప్రింగ్స్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దోస్ టు హోమ్ హీ రివీల్ హిమ్సెల్ఫ్. దేవుడు ఎవరైతే కనపరుచుకుంటారో వాళ్ళు
నిజమైన ఆరాధనలో వస్తుందని మనం చూస్తున్నాం. అయితే మనం పాత నిబంధనలో చూసినట్లయితే ఆదికాండము 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నోవా గురించి మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు మరి వికెట్ పీపుల్ని చూసి అక్కడ ప్రజలందరూ మరి చెడిపోయినప్పుడు దేవుడు భూమిని మొత్తం నాశనం చేయాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఒక కుటుంబం దేవునికి కనపడింది. అది ఎవరు అంటే నోవా కుటుంబం. నోవా దేవుని యొక్క దృష్టికి హీ వాజ్ రైచియస్ అండ్ హీ వాజ్ బ్లేమ్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. అయితే దేవుడు మరి తనని జ్ఞాపకం చేసుకొని దేవుడు తన యందు విశ్వాసం చూపించిన రీతిని బట్టి దేవుడు నోవాతో పాటు నోవా యొక్క కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించడం మనందరికీ తెలుసు. మరి దానికి కృతజ్ఞతగా నోవాహు మరి దేవుడు అక్కడ జలప్రళయం అయిన తర్వాత ఆ నీళ్ళంతా మొత్తం పోవడానికి సుమారు 1 సంవత్సరం పట్టినట్టుగా మనం ఒక క్యాలిక్యులేషన్ మనం వేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే నోవా దానంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే దేవుడు ఆ ఓడని దిగి బయటికి రమ్మని చెప్పారో మరి నోవా వచ్చిన వెంటనే నోవా హీ వాస్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. నోవా మరి కృతజ్ఞతతో నిండినట్టుగా మనం చూస్తున్నాం. నిండిన వెంటనే దేవునికి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి ఆరాధన చేసినట్టు మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆల్టర్ ఇట్ వాస్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. దేవుడు మరి నోవా మరి దేవునికి ఒక బలిపీఠం కట్టి ఆరాధన చేసినట్లు మొట్టమొదటిసారి మరి దేవుని యొక్క వాక్యాలు రాసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అది నోవా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నిజమైన ఆరాధన మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుడు మన జీవితంలో చేసిన ఒక కార్యాలను కానీ ఆ ఒక మేలును కానీ గుర్తు చేసుకున్నప్పుడు మరి మన దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా మనం ఉండలేము. మరి నోవా చూసినప్పుడు దేవుడు మరి నోవా కుటుంబాన్నే కాదు ఆ క్రియేషన్ని మొత్తాన్ని దేవుడు ఏ రీతిగా ప్రేమించారో, హౌ ఫెయిత్ఫుల్ గాడ్ వాస్ టు ద క్రియేషన్ అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు మరి యొక్క సృష్టి పట్ల ఎంత నమ్మకంగా ఆయన నమ్మకత్వాన్ని కనపరచడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి నోవాకు దేవుడు చేసిన నిబంధనను కూడా మనకు తెలుసు. అయితే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం, అబ్రహాము. మరి దేవుడు అబ్రహామును పిలుచుకొని మరి అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి ఆయనకి చేసిన నిబంధనను కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా అబ్రహాము ఒక ఆల్టర్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఒక ఆల్టర్ని కట్టి దేవునికి ఆరాధన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సమయంలో ఒకసారి మన జీవితాలు మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు దేవుడు మన జీవితాలు చేసిన మేలు, ఆయన మనకి ఇచ్చిన ప్రామిసెస్, దేవుడు ఏదైతే ప్రామిస్ చేస్తారో ఇంతవరకు తప్పకుండా ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా మన జీవితాల్లో మనం చూస్తున్నాము. అయితే యేసు ప్రభువుని ఇస్తానని దేవుడు ఏదైతే ప్రవచనాల ద్వారా ఏదైతే ప్రామిస్ చేశారో దేవుడు అది రుజుపరిచి తన యొక్క కుమారుని లోకాన్ని పంపించి మన పాపం నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మరి దేవుడు మన జీవితంలో చేసిన మేలు, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ, దేవుడు మనకు చూపించినటువంటి ఆ కృప, ఆ ప్రేమను మనకి కాదు క్రియేషన్ అంతటిని కూడా దేవుడు ఎంత ఫెయిత్ఫుల్గా చూసారో మనం ఇక్కడ చూస్తాము. అయితే దీని అంతటిని బట్టి మనం ఒక్కసారి ఎక్కడున్న వాళ్ళు అక్కడ తలలో వంచి మన యొక్క హృదయాలను దేవుని కొరకు సిద్ధం చేసుకొని దేవుని ఆరాధన చేద్దామా? మనం ఒక్కసారి మనందరం మన యొక్క జీవితాలను చూసి దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమించారు, మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని రక్షించి తన యొక్క నిత్యత్వాన్ని మనకి వాగ్దానం చేశారో దానంతనే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఆరాధన చేద్దాం. మనమంతా నమ్మకం కలిగిన దేవుని మనం కలిగిన రీతిని బట్టి దేవుని మనం స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. రాజుల రాజా ప్రభువుల ప్రభువా మాతో ఉన్నవాడా, ఇచ్చిన మాట తప్పనివాడా, స్థిరపరచువాడా,
బలపరచును. అనుదినము నీ వాగ్దానములో నే నిలిచెదను. భయపడును, నిలిచెదను. నీ వాగ్దానము దృఢపరచును. నిరంతరము నిరంతరము నిరంతరము. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఈ సమయంలో దేవ నీ సన్నిధిలో దేవ మీరు మా జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, నోవాని మేము చూసినప్పుడు తండ్రి, తన జీవితంలో తండ్రి మీరు ఏదైతే వాగ్దానం చేసి తండ్రి మీరు రక్షించి దేవ ఓడలో ఉన్నంత సమయం దేవ మీరు ఏదైతే తండ్రి తనకి అన్నిటిని ప్రొవైడ్ చేసి దేవ వారి యొక్క కుటుంబంనే కాదు తండ్రి, మరి యొక్క క్రియేషన్ కూడా తండ్రి, ఒక జంతువుల పట్ల కూడా తండ్రి నువ్వు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నామో తండ్రి మేము చూస్తూ ఉన్నాం. దేవ, దానికి సాదృశ్యంగా తండ్రి మరి కృతజ్ఞత కలిగి తండ్రి నోవాహు తండ్రి ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా మేము చూస్తున్నాము. దేవా, ఎవరైతే తండ్రి ఎవరి యొక్క హృదయాలు అయితే తండ్రి మరి నీకు లోబడి తండ్రి నీ యొక్క మాట ఏదో తండ్రి విశ్వాసం ఉంచుతాడు తండ్రి, వారి యొక్క తండ్రి ఆరాధన నువ్వు అంగీకరించే దేవుడో కనుక తండ్రి ఇక్కడ ఎంతమంది అయితే తండ్రి నీ యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు తండ్రి, వారి జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి తండ్రి నీ యొక్క నమ్మకత్వాన్ని తండ్రి వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీ సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డను బట్టి తండ్రి నీ సన్నిధిలో మేము తండ్రి చూపిస్తున్నాం తండ్రి. మాకు ఆరాధనను తండ్రి మీరు అంగీకరించారని దేవ నేను స్తుతిస్తున్నాం తండ్రి. అంత నమ్మగలిగినటువంటి దేవుని దేవ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుని మేము కలిగినందుకు దేవ నిన్నే స్తుతిస్తూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ఈ యొక్క సమయంలో మన దేవుని యొక్క వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిని మనము సమీపించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఈ యొక్క యోగ్యత కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అందరం అర్థవంతంగా దేవుని యొక్క ఆరాధనలోను అలాగే వాక్య ధ్యాన సమయంలోను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడాలని, మన యొక్క జీవితాల్లో జరిగే ప్రతి సంగతిని ఆయన మనకు జ్ఞాపకం చేయాలని, మరి ముఖ్యంగా తేటతెల్లంగా నేను గ్రహించగలిగేటట్టు ఆయన నేరుగా నాతో మాట్లాడగలిగినట్లుగా మనము ఆయన నుంచి మనం ఆశిద్దాం. ప్రార్థన పూర్వకంగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మేము నీ యొక్క సన్నిధానంలో గడుపుతున్న ఈ సమయం, మా జీవితం, మా ఆలోచనలు, మా వినికిడి, హృదయంలోనికి నీ వాక్యాన్ని స్వీకరించే విధానం సమస్తాన్ని యథార్థంగా మేము పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. నీ వాక్కు ద్వారా మాట్లాడండి. నన్ను నీ వాక్యం సెలవిస్తుంది నాయన, మంచి నేలను పడిన విత్తనాలే 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలిస్తాయని. కనుక నాయన, మేము నీ వాక్యాన్ని సంసిద్ధతో స్వీకరించడానికి, నీకు ఆయస్కరమైన మార్గాలుంటే సరిచేయబడటానికి, సరిచూసుకోవడానికి, గద్దించబడటానికి,
నాయన హెచ్చరిక చేయబడటానికి సహాయం దయచేయమని, నీ వాక్యము సరైన రీతిలో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడునట్లు ఆయన మేము వినటానికి సంసిద్ధతతో నీ సన్నిధానంలో కూర్చుంటున్నట్లును నీ యొక్క కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మరి గత నెలంతా మనము పాపము, దాని యొక్క డిఫరెంట్ డైమెన్షన్స్, అలాగనే నిజమైన ఒప్పుకోలు, నిజమైన పశ్చాత్తాపం, పాపము దాని యొక్క పర్యవసానాలు, వీటన్నిటిని గత నెలంతా మనము 4 ఆదివారాలు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ యొక్క అంశంతో ప్రారంభించాలని ఇష్టపడుతున్నాను. ఒకటి ఏంటి అంటే డిజొబీడియన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని నామందు విశ్వాసం ఉంచిన నేను నా క్రైస్తవ జీవితంలో నేను చూపించే అవిధేయత, డిజొబీడియన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుడిగా దేవునికి విధేయత చూపించకపోగా నేను అవిధేయుడిని అవ్వటానికి, మరి ముఖ్యంగా దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకోకపోవటం కానీ, లేకపోతే దేవుని యొక్క శాసనాల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడానికి నేను ఇష్టత చూపించకపోవడాన్ని బట్టి కానీ, లేకపోతే దేవునికి విధేయత చూపించడంలో ఆలస్యం చేయటం కానీ నేను ఎప్పుడైతే చేస్తానో అది అవిధేయతను నా జీవితంలోనికి తీసుకుని వస్తుందని గుర్తించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఈ అంశంతో మనం ప్రారంభించుకుందాం. డిజొబీడియన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనం చూపించే అవిధేయత. ఒకటి, క్రైస్తవుడు అనే దాన్ని ఒక నిర్వచనాన్ని మనం తీసుకుంటే ఆ నిర్వచనం ఏంటి అని అంటే ద వన్ హూ ఫాలోస్ ద టీచింగ్స్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ క్రైస్ట్. క్రిస్టియన్ అనే పదంలోనే క్రైస్ట్ అనే మాట మనకుంది. క్రీస్తు యొక్క బోధలను, అలాగే క్రీస్తు అనుసరించిన జీవిత విధానాన్ని అనుసరించి నడుచుకునేవాడు అనే మాట మనకి డెఫినేషన్గా, నిర్వచనంగా మనకి ఇవ్వబడుతుంది. ఆ క్రిస్టియన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఒబీడియంట్ లైఫ్. అంటే నేను క్రీస్తును అనుసరిస్తూ, క్రీస్తు యొక్క పోలికలోనికి మలచబడుతూ, క్రీస్తు యొక్క ఆదేశాలను అనుసరిస్తూ, ఆయనకి లోబడుతూ, ఈ పదాలన్నీ ఆ క్రిస్టియన్ లైఫ్లో ఉన్నాయి. ఎందుకనంటే ద వన్ హూ ఫాలోస్ ద టీచింగ్స్ అండ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క జీవన శైలిని, అలాగనే క్రీస్తు యొక్క ఉపదేశాలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవాడిని క్రైస్తవుడు అని అంటారు. ఇంకా మనం ఇది వెబ్స్టర్స్ డిక్షనరీలో మనం చూసిన డెఫినేషన్, నిర్వచనం. అయితే బైబిల్ ప్రకారం అయితే అపోస్తుల కార్యాల్లో ఉన్న మాట, మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఒక శిష్యుడిగా దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకునే ఒక డిసైపుల్ అయితేనే తప్ప నన్ను క్రైస్తవుడు అనటానికి వీల్లేదు. అలా కాకుండా నేను క్రైస్తవుడిని చెప్పుకుంటూ కూడా నేను దేవుని మాటకు అవిధేయత చూపించే అవకాశాలు ఉన్నాయా అని అంటే 100% అవకాశాలు ఉన్నాయి. చాలాసార్లు మనం క్రైస్తవులాగే కనబడతాం, కానీ ఆ క్రైస్తవునికి ఇవ్వబడిన నిర్వచనం ప్రకారం మనం జీవించట్లేదు. అది మనతో ఉన్న సమస్య. మనము అవిధేయత అనంటే ఏంటో నిర్వచనం తీసుకొని అలా నేను ఉండట్లేదు అని అంటున్నాం, కానీ క్రిస్టియన్ అనంటే నిర్వచనాన్ని తీసుకొని దాని ప్రకారం నేను డిజొబీడియంట్గా ఉంటున్నాను అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామనంటే, మీరు చూడండి, దేవుని యొక్క యేసుప్రభు భూమి మీద పరిచర్య చేసిన కాలంలో కూడా మనకు కనబడుతున్న మాట ఏంటి అనంటే, ఒక యవ్వనస్తుడు, ఒక ధనవంతుడు, ఒక అధికారం కలిగిన వాడు. మరి ఈ పొజిషన్స్, యవ్వన ఏజ్ ఉంది అతనికి, అలాగనే మంచి ఉద్యోగం ఉంది, అలాగే ఆస్తిపరుడు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే ఆశ కూడా అతనికి ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా నిత్య జీవితం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి? ప్రభు అన్నాడు, ఆజ్ఞలను అనుసరించాలి. వెంటనే అన్నాడు, ఏం ఆజ్ఞలు? ప్రభు చెప్పాడు 10 ఆజ్ఞల యొక్క లిస్ట్ని. వెంటనే అతను అన్నాడు, ఇవి నా చిన్న నాటి నుంచే నేను వెంబడిస్తున్నాను, అయినా నాతో ఇంకేమైనా కొదువు ఉంది అంటే నేను ఇంకేమైనా అనుసరించాలా, ఇంకేమైనా విడిచిపెట్టాలా, ఇంకేమైనా చెయ్యాలా అని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు నిర్మోహమాటంగా అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఒకటి, నీ ఆస్తి నమ్మి పేదలని ఇచ్చేసి నన్ను వెంబడించు.
10 ఆజ్ఞలను దేవుడు కన్సైజ్ చేస్తే నూతన నిబంధనలో 2 ఆజ్ఞలకు ఇవ్వబడ్డాయి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, వివేకంతో నువ్వు ఆయన్ని ఆరాధించాలి, ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. 10 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని తీసుకుంటే ఈ 2 ఆజ్ఞల యొక్క సారాంశంతో అవి అటాచ్ అయి ఉంటాయి. అందుకని 10 ఆజ్ఞల్లో దేవునికి సంబంధించినవి, దేవునికి దృష్టికి అసహ్యమైనవి నేను చేయకూడనివి, అలాగనే పొరుగువానికి విషయంలో నేను చేయకూడనివి మీరు 10 ఆజ్ఞల్లో చూస్తారు. అయితే ఈ ఆస్తి కలిగిన వాడు, యవ్వనస్తుడు, అలాగనే ఉద్యోగం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు ఎప్పుడైతే నాలో ఇంకేమైనా కొదువు ఉందా, నేను ఇంకేమైనా మార్చుకోవాలా, సరిచేసుకోవాలా, విడిచిపెట్టాలా, వెంబడించాలి అంటే ప్రభు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి బేదలకి మన అనగానే అతను అన్న మాట ఏంటి అని అంటే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటనంటే, మనలో చాలామంది సెలెక్టివ్ ఒబీడియన్స్లో ఉంటాం. అంటే ఎంచుకుంటాం, ఎంపిక చేసుకుంటాం. నీకు నచ్చిన విషయాలు, నీకు అనుకూలంగా ఉన్న విషయాలు, నీకు అవి ఆచరించడానికి అలాగనే జీవించడానికి అనుకూలంగా ఉంటే వాటన్నిటిని మనం స్వీకరించడానికి ఇష్టపడతాం. కానీ ఎక్కడైనా దేవుని యొక్క ఆజ్ఞలు నీ ఇష్టాలకు, నీ యొక్క ఆలోచనలకు, అలాగనే నీ వ్యక్తిత్వానికి ఎక్కడైనా వ్యతిరేకంగా అనిపిస్తే వాటిని మనం నిర్మోహమాటంగా విడిచిపెడుతున్నాం. ఇది ఎంతవరకు న్యాయమో మనం ఆలోచన చేయాలి. దాన్నే మనం పిలుస్తున్నాం డిజోబీడియన్స్. సెలెక్టివ్ ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిజోబీడియన్స్. నేను ఎంచుకొని నాకు నచ్చితే, నాకు అనుకూలంగా ఉంటే, నాకు అవి చేయటానికి మనసు ఉంటే, అవి చేయటానికి నాకు అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేను అప్పుడు ఆయనకి విధేయత చూపిస్తాననేది కూడా విధేయతనే. లేకపోతే దేవుడు ఈరోజు నీతో మాట్లాడి విధేయత చూపించమని చెప్పినప్పుడు, లేదు దీని గురించి నేను ఆలోచన చేసి రేపు విధేయత చూపిస్తానంటే ఆ డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ కాల్డ్ డిజోబీడియన్స్. అది కూడా అవిధేయతే. కాబట్టి క్రైస్తవ జీవితం అంటేనే నిర్వచనం ఏంటంటే ద వన్ హూ ఫాలోస్ ద టీచింగ్స్ ఆఫ్ ద క్రైస్ట్. యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం అనుసరించి జీవించడానికి ఇష్టపడేవాడిని క్రైస్తవుడు. అంటే ఈరోజు ఆ ఆజ్ఞలను ధిక్కరించి అవిధేయత చూపించే మనల్ని క్రైస్తవులు అనాలా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. మనం క్రీస్తుని నమ్మినందుకు క్రైస్తవం అయిపోవట్లా. క్రీస్తు యొక్క జీవిత విధానాన్ని, అలాగే క్రీస్తు యొక్క బోధలను, ఆయన ఆజ్ఞలను ఆయన కోరినట్టుగా జీవించడానికి మనల్ని మనమే ఉపేక్షించుకొని ఆయన వెంబడించే ప్రక్రియలో ఎదురవుతున్న ప్రతి సమస్యను సిలువను మోసుకుంటూ వెంబడించడం, ఆ డిసైపుల్షిప్, అలాగే ఆయన బోధలకు అనుసరించి నడుచుకోవటం అనేది మనం ఆలోచించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎక్కడ అవిధేయులంగా దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉన్నాము. అయితే కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొని వచ్చి 3 పాయింట్స్ మనము ఆలోచన చేసి ముగిద్దాం. ఒకటి ఏంటి అని అంటే, మనం చాలాసార్లు గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైనది, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఉదాహరణగా నేను దీన్ని తీసుకొని ఆ వాక్యాన్ని ప్రారంభిస్తాను. ఇక్కడ మనం చూసే మాటలు ఏంటి అని అంటే, మనందరి జీవితాల్లో జరిగే ఒక సర్వసాధారణమైన ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది సమ్టైమ్స్ కొన్ని పనులు చెయ్యటానికి మన హృదయం సమ్మతించదు. లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్, ఒక మాట ఇది చెయ్యొద్దు అని చెప్తా ఉన్నప్పుడు అది చెయ్యటానికి మనము దానిని అధిగమించి ఆ పని చేస్తాం. అంటే నేను చెయ్యాలనుకునే దాని విషయంలో ఇది చెయ్యొద్దు, ఇది ప్రమాదకరమైంది, ఇది కాదు అని మనసాక్షి అలాగనే దేవుని యొక్క ఆత్మ హృదయంలో చెప్పే కొన్ని సంగతుల్ని మనము అధిగమించి మన ఇష్టాన్ని చొప్పున నడవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నేను 2 స్విచ్ బోర్డ్స్లో ఒక స్విచ్ బోర్డ్లో మైక్రోవేవ్ని, ఇంకొక స్విచ్ బోర్డ్లో నేను ఐరన్ బాక్స్ని నేను కనెక్ట్ చేయడానికి నేను ప్రయత్నం చేశాను అనుకోండి. అయితే ఇది ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి హై వోల్టేజ్ తీసుకుంటుంది, అయితే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుందేమో అని నాకు ఇన్నర్ వాయిస్ అనిపిస్తున్నప్పుడు చాలాసార్లు దాన్ని నేను ఏం చేస్తానంటే అధిగమించి నేను అనుకున్నట్టుగా అది కూడా కనెక్ట్ చేస్తాను, అలాగే ఇది కూడా కనెక్ట్ చేస్తాను. సమ్టైమ్స్ అప్పుడు మనకి ఏమవుతుందనంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ కొట్టేసిన తర్వాత మనకు అర్థమవుతుంది, అరే నా యొక్క మనసులో ఆల్రెడీ ఇది పెట్టాం కాబట్టి ఇది పెట్టకుండా ఉంటే బాగుండని నాకు అనిపించింది, కానీ ఎందుకని నా ఇన్నర్ వాయిస్ని నేను వినలేదు. అక్కడ మనకు అర్థమైపోతుంది మన ఇన్నర్ వాయిస్కి మనము అవిధేయత చూపిస్తున్నాం. చాలా సందర్భాల్లో ఇవి భౌతికంగా సహజంగా మన అందరి జీవితాల్లో జరిగేవి. అయితే ఆధ్యాత్మికంగా కూడా
పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే పరిశుద్ధ లేఖనాలు హృదయంలో చేర్చబడిన లేఖనాలు అనేక సందర్భాల్లో ఆ విషయాలు మనకు జ్ఞాపకం చేసినప్పుడు వాటిని కూడా మనం అధిగమించి ఆ పర్యవసానాల్ని అనుభవించడానికి మనం ఇష్టపడతాం. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ఆర్పొద్దు అనే పదాలు పరిశుద్ధుడైన పౌలు సంఘానికి నేర్పిస్తున్న సందర్భం ఏంటి అని అంటే, ఆయన పాపమును గూర్చి, ఉగ్రతను గూర్చి, రాబోయే ఉగ్రతను గూర్చి, నీతిని గూర్చి మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. అందుకని నేను గత ఆదివారం మనం మాట్లాడుకున్న హోలీ స్పిరిట్ వర్క్, హీ కన్విక్ట్స్ అండ్ హీ కన్వర్ట్స్. ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు, అలాగనే స్వభావంలో క్రీస్తు యొక్క స్వారూప్యతలోనికి ప్రతిదినము వాక్యాన్ని ఉపయోగించి, సాధనంగా ఉపయోగించి ఆయన దాన్ని మలుస్తాడు. ఆ ఇన్నర్ వాయిస్, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనము అనేక సందర్భాల్లో అధిగమించి మనకు నచ్చిన పనులు జరిగించడానికి మనం చేస్తాం. దాన్ని దేవుని వాక్యం ఏమని పిలుస్తుందంటే అవిధేయత అని మనం పిలుస్తుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు అంటే హోలీ స్పిరిట్ అడ్మానిషన్ అనే మాట ఉపయోగించారు, అబామినేషన్ అనే మాట. ఈ మాట యొక్క అర్థం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరచడం లేకపోతే ఆర్పివేయటం, ఆయన మనకు చెప్పుతున్న సంగతుల్ని అధిగమించి మనం ప్రవర్తించటం. అప్పుడు మనము ఆ పని చేయటం ద్వారా ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవునికి అవిధేయత చూపిస్తున్నాం అని మనం గ్రహించాలి. తర్వాత ఉన్న మాట ఏంటి అని అంటే డిజోబీడియన్స్ కమ్స్ విత్ ఎ ప్రైస్ ట్యాగ్. అవిధేయత ఎప్పుడు ఒక వెల చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎప్పుడెప్పుడైతే అవిధేయత చూపిస్తావో దాని విషయంలో మనం ఎప్పుడు దేవుని వాక్యానికి అవిధేయత చూపించిన ప్రతిసారి మీరు గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం కానీ ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవిత చరిత్రను మీరు చూడండి. అక్కడ న్యాయాధిపతుల గ్రంథం అయితే మరి ముఖ్యంగా మనకి చాలా క్లియర్గా మాటలు ఉంటాయి. అదేంటనంటే ఇశ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి మరలా చెడుతనం చేయగా ఆయన 20 సంవత్సరాలు తన శత్రువుల చేతికి ఆయన వారిని అప్పగించారు. ఈ పదాలు రిపీటెడ్గా మనం చూస్తాం. ఎప్పుడైతే డిజోబీడియన్స్ చూపిస్తున్నామో అప్పుడు అపవాది ఆ వ్యక్తిని అపహరించడానికి లేకపోతే దేవుడు శత్రు చేతికి అప్పగించడానికి, అనుమతించడానికి మనం హేతు కలుగ చేసుకుంటాం. అందుకని డిజోబీడియన్స్ కమ్స్ విత్ అ ప్రైస్ ట్యాగ్. సో ఇక్కడ ఇంకొక మాట గమనించాల్సింది ఏంటి అని అంటే మన జీవితాల్లో అవిధేయత అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు, నేను తీసుకునే నిర్ణయాలకు, మీ సంఘంలో తీసుకునే నిర్ణయాలకు, మా సంఘంలో తీసుకునే నిర్ణయాలకు, కుటుంబంలో తీసుకునే నిర్ణయాలకు, నేను తీసుకునే నిర్ణయాలకు ఎక్కడైనా వ్యత్యాసం ఉండొచ్చు. కానీ అలాంటి వ్యత్యాసం కానీ పర్యవసానాలు కానీ లేకపోతే సందర్భాలు ఎలాంటివైనా మనం గమనించాల్సిన మాట మనం చూపించే దేవుని వాక్యానికి, మరి ముఖ్యంగా మన ఇన్నర్ వాయిస్కి, పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి, ఆ మనస్సాక్షిని అధిగమించి మనం చేసిన పనికి ఖచ్చితంగా వెల చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దెర్ ఇస్ నో షేమ్ ఇన్ అడ్మిటింగ్ అవర్ సిన్స్ ఆర్ ఫెయిల్యూర్స్. సో see if you have a committed disobedience based on the following rationals. ఈ మాటను ఉపయోగిస్తున్నప్పుడు ఈ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దీని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. మనము దేవునికి అవిధేయత చూపించిన విషయం, అవిధేయతను బట్టి మనము పొందుకున్న వైఫల్యాలు లేకపోతే ఫెయిల్యూర్స్ విషయాన్ని దేవుని సన్నిధానంలో మరొకసారి అవిధేయత చూపించడం వల్ల ఈ పర్యవసానాలు నా జీవితంలో ఉన్నాయని మనం గుర్తు చేసినప్పుడు వాటిని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడగలగాలి. ఆ ఇన్నర్ వాయిస్ని కూడా మనము అధిగమిస్తే, వాక్యం మాట్లాడుతున్నప్పుడు కూడా సరిచేయబడటానికి మనము నిరాకరిస్తే దేవుని వాక్యం చెప్తుంది అలాగ మీరు నిరాకరించే ప్రతిసారి ఆ మనసాక్షి వాత వేయబడుతుంది. ఆ ఫస్ట్ టైం దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటకు మనం అవిధేయత చూపించినప్పుడున్న ఆ బాధ, ఆ యొక్క శ్రమ, ఆ యొక్క పెయిన్, ఆ యాగనీ హృదయంలో మీరు ద మోర్ యూ ప్రాక్టీస్ ఇన్, మీరు అవిధేయతను కానీ పాపాన్ని కానీ మీరు పదే పదే ప్రాక్టీస్ చేసే కొలది దాని పట్ల మీకున్న సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాట మీకు అర్థం అవడానికి, చిన్నతనంలో ఒక 20 years బ్యాక్ ఎవరైనా ఈ వీధిలో చనిపోయారు లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయారంట అని మనకి న్యూస్ పేపర్లో వింటే అదంతా ఒక రోజంతా డిస్కషన్ లాగా ఉండేది. అది చాలామందికి భయాన్ని తీసుకొని వచ్చేది. మన యొక్క ఫ్యామిలీస్లో కానీ లేకపోతే ఏదైనా మరణం జరిగితే దాని విషయంలో ఒక భయం ఉండేది. కానీ ఈరోజు ఏమైందనంటే యాక్సిడెంట్, డెత్ రేట్ పెరిగే కొలది
ఇక న్యూస్లో ఆ డెత్ ఎలా జరిగిందో సీసీ కెమెరాస్లో చూపిస్తున్న కొలది, వాటి విషయాన్ని మనం చూసే కొలది, ఇంతకుముందు మనకి ఆ డెత్ అని అన్నప్పుడు మనకి హృదయంలో ఆ భయం ఉండేది. ఇప్పుడు దాన్ని ఎంత క్యాజువల్గా మనం తీసుకుంటున్నామంటే దాని విషయంలో మనకి అసలు పెయిన్ అనిపించట్లేదు. అంటే మీరు గమనించండి, ఒక విషయాన్ని పదే పదే మనం చేసే కొలది దాని విషయంలో మనకుండే ఆ సెన్సిటివిటీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దేవునికి అవిధేయత చూపించామని మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దాని పర్యవసానాల్ని మనం సెట్ చేసుకోగలిగే అవకాశాన్ని, మరలా విధేయతలోనికి రావటానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని, హేతువుని మనకు కలుగచేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ 3 మాటలని జ్ఞాపకం చేసుకొని వాక్యానుకూలంగా ముగించుకుందాం. మొట్టమొదటి మాట ఏంటంటే, దోస్ హూ ఆర్ అన్ష్యూర్ అబౌట్ రికగ్నైజింగ్ హిజ్ వాయిస్. ఈ అవిధేయతలో మొట్టమొదటి భాగం ఏంటి అనంటే, దేవుని స్వరాన్ని గుర్తించడం గురించి వాళ్ళకి తెలియదు. ఏది దేవుని స్వరమో, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, అవి నా స్వభావం నన్ను నడిపిస్తుందా, నా ఆలోచనలు నన్ను నడిపిస్తున్నాయా, లేకపోతే అది దేవుని యొక్క స్వరమా అని గుర్తించే విషయంలో అవగాహన లేనివాళ్ళు, దేవునికి అవిధేయత చూపించే వాళ్ళలో మొట్టమొదటి భాగం ఎవరు అనంటే, అది దేవుని స్వరం అనే మాట మనము గ్రహించలేకపోవటం. అందుకని వి జస్ట్ మిస్టేక్ ద క్రియేటర్స్ వాయిస్ ఫర్ అవర్ ఓన్. మనము మన యొక్క అంతరంగం మనతో మాట్లాడుతుందా, మన మనసాక్షి మనతో మాట్లాడుతుందా, లేకపోతే అది దేవుని స్వరమా అని గుర్తించే విషయంలో మనకి అవగాహన లేకపోవటాన్ని బట్టి చాలాసార్లు మన యొక్క సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలను బట్టి వచ్చిన స్వరాన్ని దేవుని స్వరంగా మనం కన్సిడర్ చేస్తాం. అందుకని దేవుని వాక్యం అంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అంటే అర్థం ఏంటి అంటే, నీ గురించి నీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అలాగనే దేవుని యొక్క క్రియేటర్గా, ఆయనకి సృష్టికర్తగా, నిన్ను సృష్టించిన దేవునిగా ఆయనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే ఎవరు మాట్లాడుతున్నారని గుర్తించడం మనలో చాలామందికి కష్టమవుతున్నప్పుడు మనము మన సొంత ఆలోచనలను ఆధారం చేసుకొని వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే ఇది దేవుని మాటే అని చేసిన వాళ్ళు చాలామంది. ఏదైనా మీరు ఆలోచన చేయండి, ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు చాలాసార్లు ఆ పనికి నిమిత్తం ప్రార్థన చేసుకొని వెంటనే లేచిపోయి వాళ్ళు ఏమనుకుంటారనంటే, ఇదిగో దేవుడు నన్ను ఇలా చేయమన్నాడు అని అనుకుంటారు. భవిష్యత్తులో దానికి సంబంధించిన ఫెయిల్యూర్స్ ఏర్పడినప్పుడు అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, అది నాకప్పుడు అలా అనిపించిందా, అది నిజంగా దేవుడు చెప్పాడా. ఇంకా క్రైస్తవ జీవితంలో ఒక విచారకరమైన సంగతి ఏంటనంటే, ప్రార్థనకు అంటూ నేను మోకరించినప్పుడు నా మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన దేవుడిచ్చాడని అనుకోవటం ఒక విచారకరమైన సంగతి. మీరు గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు మీకు వచ్చిన ఆలోచనలు ఇక ఎన్నడూ రావు. ఒక విషయం ఒక వ్యక్తిగతమైన ఏ విషయం కొరకైనా దేవుని సన్నిధానంలో మీరు అడిగేటప్పుడు దేవుని స్వరంతో పాటు అనేకమైన స్వరాలు వినబడతాయి. దాంట్లో యూ నీడ్ టు రికగ్నైజ్ యువర్ క్రియేటర్స్ వాయిస్. నీ దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టడం. ఎందుకనంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్పింది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని చెప్పింది. ప్రార్థనలకు అంటూ నేను మోకరించి ఒక పని నిమిత్తం, ఒక విషయం నిమిత్తం నేను ప్రార్థించినప్పుడు దాని విషయంలో దేవుని స్వరంతో పాటు అనేకమైనవి నా సొంత ఆలోచనలు, సొంత స్వరం కూడా నాకు వినబడుతూ ఉంటుంది. బట్ నేను దానిని రికగ్నైజ్ చేయాలి, విచ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ విచ్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ మై ఓన్. నా సొంత స్వరం ఏంటి, లేకపోతే నా సొంత అవగాహనతో వస్తున్న స్వరం ఏంటి, అది దేవుని స్వరం ఏంటో గుర్తించగలిగే అవగాహన నాకు కలిగి ఉండాలి. లేకుంటే మనం దేవుని మాటను విధేయత చూపిస్తున్నాం అనుకుంటూ మన సొంత స్వరాన్ని విని దేవుని మాటకు అవిధేయత చూపించే ప్రమాదం ఉంది. అందుకనే దోస్ హూ ఆర్ అన్ష్యూర్ అబౌట్ రికగ్నైజింగ్ హిజ్ వాయిస్. అందులో దేవుడు మనకిచ్చిన గొప్ప సాధనం ఏంటి అని అంటే బైబిల్, దేవుని యొక్క వాక్యం, లేఖనాలు. నీ చేతుల్లో ఉన్న బైబిల్ని మీరు చూడండి. అందుకని కొన్ని వచనాలు మీ దృష్టికి తెస్తాను. తిమోతికి రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఈ మాటలు ఉపయోగించాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి
యుండునట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన ఉన్నాయి. ఇప్పుడు ఉపయోగిస్తున్న మాట ఏంటి అంటే, ప్రతి సత్కార్యం చేయుటకు పూర్ణుడిగా ఉండాలి అని అంటే దేవుని యొక్క లేఖనాలని వాడుకోవాలి. ఆ లేఖనాలు కూడా దేనికి ఉపయోగపడతాయంట? ఒకటి, ఉపదేశించటానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతి అందు శిక్షణ చేయుటకు దేవుడు నీ చేతుల్లో ఉన్న బైబిల్ని నీకు ప్రయోజనకరంగా అనుగ్రహించాడు. కాబట్టి ఇంకొక వచనాన్ని కూడా, ఇంకొక 2 వచనాలని మనం చూసి దీని విషయాన్ని మనము ముగిద్దాం. ఒకటి, రెండవ విషయం ఏంటి అని అంటే, మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 11-12 వచనాల్ని నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 11-12 వచనాలు. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. గాని యెహోవా ఆ గాలి దెబ్బల యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపములు కలిగిన గాని భూకంపముల యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టిన గాని ఆ మెరుపు యందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి వాగువాకిట నిలిచెను. అంతలో ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడను. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, దేవుడు చాలా క్లియర్గా, క్లీన్గా, చాలా మెల్లగా మాట్లాడతాడు. ఆయన అక్కడ మీరు ఆ సందర్భాన్ని చూడండి. నువ్వు అక్కడికి వెళ్ళి నేను నీతో మాట్లాడుతానని ఏలియాకి చెప్పిన సందర్భాన్ని చూస్తే భూకంపాలు కలిగాయట, యెహోవా స్వరానికి ఆ యొక్క పర్వతాలు బ్రద్దలైపోయాట. కానీ దాంట్లో నుంచి ఆయన మాట ఏం రాలేదు. మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క స్వరం చాలా ప్లెజెంట్గా అండ్ సైలెంట్గా ఉన్న ఆ యొక్క వాయిస్ని మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాము. ఏలియా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఈ సందర్భంలోంచి దేవుడు నాతో మాట్లాడతాడేమో, ఈ యొక్క పర్వతాలు బ్రద్దలయ్యి అందులో నుంచి దేవుడు మాట్లాడతాడేమో. లేదు. ఆ తర్వాత అక్కడ భూకంపాలు కలిగి దాంట్లో నుంచి లేదు. అక్కడ పెద్ద గాలి, బలమైన గాలి వీచినప్పుడు అక్కడ దాంట్లో నుంచి మాట్లాడతాడు. లేదు. కానీ అదంతా ఆగిపోగా, మెరుపు కూడా ఆగిపోయిన తర్వాత ఒక మిక్కిలి నిమ్మళమైన ఒక స్వరాన్ని, ఆ నెమ్మది కలిగిన, అంటే దేవుని మాట అంత సున్నితంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ సెన్సిటివిటీ మనకుందా, అది వినగలిగే స్వరం. అందుకే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, అబ్రహాము చాలా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిమ్మని కోరకు మునుపు అబ్రహాము అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అని అన్నాడు. మరి చాలా పెయిన్ఫుల్గా 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళి మొరియా దేశంలో ఒక కొండ మీద అతడు బలివ్వటానికి, ఆ కుమారుని మీద కత్తి దించడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా పెయిన్ఫుల్గా, నెక్స్ట్ మినిట్ చనిపోయిన తర్వాత తన యొక్క భవిష్యత్తు దేవుని వాగ్దానాల విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అవగాహన లేని అబ్రహాము ఎలాంటి పెయిన్లో ఉండుంటాడో అలాంటి సమయంలో కూడా దేవదూత ప్రత్యక్షమై అబ్రహమ నీ కుమారుని మీద చేయి వేయొద్దనంటే అప్పుడు కూడా ప్రభుకి అబ్రహాం చెప్పిన మాట చిత్తం ప్రభు. నీ పెయిన్లో దేవుని స్వరాన్ని వినగలుగుతామా? నీ యొక్క ఇబ్బందికరమైన వాతావరణాల్లో దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే పరిస్థితి మనకున్నదా? మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ ద లార్డ్ స్పీక్స్ ఇన్ జెంట్లీ వే. దేవుడు చాలా మృదువుగా, చాలా సున్నితంగా మాట్లాడతాడు అనే విషయాన్ని మనము ఈ 2 లేఖన భాగాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ చేతుల్లో ఉన్న బైబిల్ని నువ్వు చదవటం ద్వారా సాక్షాత్తు నేరుగా దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఎక్కడ అవిధేయత చూపిస్తున్నావు ఆ విషయాలను దేవుడు తెలియచేసే సందర్భాన్ని మనం గమనిస్తాం. ఇక 2వ మాట, హీ మే రిపీట్ హిమ్సెల్ఫ్ ఎ ఫ్యూ టైమ్స్ ఇఫ్ యూ డోంట్ రెస్పాండ్ ఇమీడియట్లీ బట్ నెవర్ ఇన్ డిమాండింగ్ మేనర్. ఆయన చాలాసార్లు మాట్లాడతాడు, చాలా మృదువుగా మాట్లాడతాడు, సరిచేస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ దానికి నువ్వు అనేక పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడినా నువ్వు దానికి ప్రతిస్పందించకపోతే,
దేవుని దగ్గర ప్రతిస్పందించకపోతే ఆయన దానికి కోపంగా రియాక్ట్ అవ్వడు. కానీ ఆయన చేసే మాట ఏంటంటే ఆయన ఎప్పుడు డిమాండింగ్ మేనర్లో నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలనే ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకునే పద్ధతిలో కాకుండా ఆయన చాలా సాఫ్ట్ అండ్ జెంటిల్గా దేవుడు డీల్ చేస్తున్న సందర్భాన్ని మనం చూడాలి. అందుకనే 103వ కీర్తనలో ఉంటుంది, తండ్రి తన పిల్లల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు. కాబట్టి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనకి 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 14 వచనాల్లో చూసినప్పుడు పాలు విడిచే సమయానికి సమూయేలును ఆ యొక్క హన్న, తన తల్లి అయిన హన్న తీసుకొని వచ్చి దేవుని సముఖంలో విడిచిపెట్టిన తర్వాత ఏలి, అలాగనే ఆ ప్రధాన యాజకుడైన ఏలి యొక్క కుమారులైన ఒఫ్ని, ఫినిహాసులు ఇద్దరు యెహోవా దృష్టికి చెడుతనం చేసినప్పుడు వాళ్ళు ఏలి అసమర్థుడయ్యాడు. అప్పుడు ఏలి యొక్క కుమారుల విషయంలోనూ ఏలీకి చెప్పాల్సిన సంగతుల్ని బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడిన సందర్భాన్ని మనం గమనిస్తే, అప్పటికట సమూయేలు అసలు దేవుని స్వరాన్ని ఎప్పుడు విన్నవాడు కాదు. సమూయేలుకు తెలిసిన ఒకే ఒక్క వాయిస్ ఎవరిది అని అంటే దేవుని ఆలయంలో ఏలిది. కాబట్టి 3 సార్లు సమూయేలు అని పిలిచినప్పుడు అతడు లేచి నేరుగా వెళ్ళి ఏలి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా సేవకుడు లేకపోతే యొక్క యజమానుడు, నువ్వే నన్ను పిలిచావు, అయితే నేను నీ దగ్గరికి వచ్చాను, అయితే మాట సెలవిమ్ము. వెంటనే ఏలి అన్నాడు, అయ్యా నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమన్నాడు. మరలా సమూయేలు అని పిలిచాడు, అయితే మరలా వచ్చాడు ఏలి అన్నాడు, నేను నిన్ను పిలవలేదయ్యా. దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నాకు తెలిసిన ఒకే ఒక్క స్వరం నీది, నా పేరు కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వే నన్ను పిలిచావు అనుకుంటున్నాను. 3వసారి కూడా వచ్చినప్పుడు ఆ సమూయేలు అని పిలిచినప్పుడు నిద్రలోంచి లేచి మళ్ళా, దైవజనుడు నువ్వు నన్ను పిలిచావు, నీ దగ్గరికి నేను వస్తున్నాను, ఏలిని వాడని మాట్లాడితే అప్పుడు ఏలి రియలైజ్ అయ్యాడు, మేబీ యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడేమో, అందుకని సమూయేలు గుర్తుపట్టట్లేదు. కాబట్టి సమూయేలుకి ఏలి ఒక మాట మాట్లాడాడు, ఈసారి నీకు సమూయేలు అని మాట వినబడితే చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనే మాట చెప్పు అని చెప్పి పంపించాడు. తర్వాత సమూయేలు అని పిలిచినప్పుడు సమూయేలు లేచి, బాలుడైన సమూయేలు లేచి, చిత్తము నీ యొక్క దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్మని చెప్పగా అప్పుడు ఏలి కుటుంబంలో సంగతులు, భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏ సందర్భాలు జరగబోతున్నాయో ఏలి యొక్క కుటుంబం గురించిన సంగతులన్నీ సమూయేలుకి చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలి, The Almighty shows no impatience at having to wait for Samuel to get it. ఒకసారి పిలిచాడు సమూయేలు ఏలి స్వరం అనుకొని వెళ్ళిపోయినందుకు, 2వసారి పిలిచాడు, ఇక దేవుడు విసిగిపోలేదు. ఒక వ్యక్తి దేవుని మాటకు అవిధేయత చూపించే విషయంలో, దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టే విషయంలో అతడికి సరైన అవగాహన లేకపోతే దేవుడు పదే మాట్లాడతాడని గుర్తుపెట్టుకోండి. God will never impatience with any believer. ఏ విశ్వాసి దగ్గర కూడా అవిధేయత చూపిస్తున్నాడు కదా, నా మాటను అంగీకరించట్లేదు కదా అని దేవుడు అతన్ని త్రోసిపుచ్చడు, లేకపోతే ఇంపేషెంట్ అవ్వడు, అసహనాన్ని చూపించడు. అందుకే 103వ కీర్తనలో ఉంటుంది, దేవుడు దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. దీర్ఘశాంతుడు అని అంటే ఆ యొక్క పేషెన్స్ కలిగిన వాడు. కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ ద లార్డ్ స్పీక్స్ టు అస్, హీ ఈజ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ అండ్ పేషెంట్. ఆయన ఎప్పుడైనా దేవుడు తన స్వరం ద్వారా, తన వాక్ ద్వారా మనతో మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుడు చాలా రెస్పెక్ట్ఫుల్ మేనర్లో. అందుకని మీకు ప్రకటన గ్రంథంలో సంఘం వాకిట నిలబడి దేవుడు తలుపు తడుతున్నాడంట. మీరు ఆలోచించండి, ఇంత బలం కలిగిన దేవుడు ఆ సంఘం యొక్క తలుపులు తోసుకొని లోపలికి రాలేడు. ఆయన వాకిట నిలబడి తలుపు తట్టుచున్నాడు. ఎవడు ఆయన స్వరాన్ని వింటాడో, ఆయన స్వరం విని ఆయనని తలుపు తీసి ఎవరు ఆహ్వానిస్తారో వాళ్ళతో ఆయన కూడా భోజనం చేసి సహవాసం చేస్తాడు. ఎందుకనంటే ఆ గాడ్ ఈజ్ ఎ గాడ్. ఆయన ఎంత మంచి దేవుడు అని అంటే, హీజ్ ఎ జెంటిల్ మ్యాన్, ఎంతో మర్యాదస్తుడు దేవుడు. హీజ్ రెస్పెక్ట్ఫుల్ అండ్ పేషెంట్. దేవుడు ఆయనకు అవిధేయత చూపించిన ప్రతిసారి నీతో అసహనంగా వ్యవహరించడం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సహనంతో వ్యవహరించి దేవుడు నీతో పదే మాట్లాడి అల్టిమేట్గా నువ్వు దేవుని మాటకు విధేయత చూపించేవాడుగా. కాకపోతే ప్రమాదం ఏంటంటే, ఆ స్వరాన్ని గుర్తుపట్టే విషయంలో వాక్యాన్ని నువ్వు వినియోగించుకోకుండా నువ్వు అవిధేయత చూపించే ప్రతిసారి మనకు అనిపిస్తున్న మాట ఏంటి అని అంటే, దాని యొక్క పర్యవసానాలని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకున్న ఇంకొక అవకాశం దేవునిచ్చింది ఏంటనంటే, ఆ ఓన్ సోల్.
ఇందాక మనం మాట్లాడుకున్నాం, దేవుని స్వరమా నా సొంత యొక్క ఆలోచన అనే అవగాహన లేనప్పుడు మనము అవిధేయత చూపిస్తున్నాం, విధేయత చూపిస్తున్నాం మనకు తెలియదు. కానీ ఒకటి, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి మీరు దేవుని స్వరాన్ని వినగలిగే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక రెండవ విషయం ఏంటి అని అంటే మనం గమనించాలి. ఇక్కడ ఉన్న మాట హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే మనకు కనబడుతున్న మాటని జ్ఞాపకం చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ఆ మాటని చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడున్న మాటను మనం చూస్తే ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు అంటే ఏది ఆత్మ ద్వారా నడిపించగలిగే సంగతో, ఏది నీ ప్రాణం చెప్తున్న మాట అంటే యువర్ ఓన్ సోల్, నీ సొంత అభిప్రాయాలు చెప్తున్న మాట, ఏది దేవుని ఆత్మ చెప్తుందో మాటో దేవుని వాక్యం మాట దాన్ని డివైడ్ చేసేస్తుంది మీ ప్రాణాత్మను. అందుకని దేవుని వాక్యముతో పోలుస్తూ అన్నాడు. ఏమని అన్నాడు? దేవుని వాక్యము సజీవము, బలము, రెండంచుల గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను విభజించినంత మటుకు. అంటే దేవుని వాక్యాన్ని వినియోగించుకోవటం వలన ఇది నీ సొంత ఆలోచన లేకపోతే ఇది దేవుడిచ్చిన ఆలోచన నీకు తెలిసిపోతుంది. తద్వారా ఆ వాక్యాన్ని బట్టి నువ్వు విధేయత చూపిస్తున్నావా అవిధేయత చూపిస్తున్నావా నీకు అర్థమైపోతుంది. ఎంత బ్యూటిఫుల్గా దేవుని యొక్క వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుతుంది. ఏది ప్రాణం అంటే నా సొంత సోల్ చెప్పే మాటలు ఏంటి, ఏది ఆత్మ చెప్పే సంగతిలో దేవుని వాక్యం డివైడ్ చేసేస్తుంది. ఆ తర్వాత చివరిగా అంటున్నాడు, కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క, రెండవ మాట, తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ హృదయాన్ని కూడా దేవుని వాక్యం తేటతెల్లం చేస్తుంది. అది నీ సొంత ఆలోచనలో, అది దేవుని ఆలోచనలో తెలియచెప్పేస్తుంది. ఒకవేళ దేవుని యొక్క మాటే అనుకుంటూ నీ సొంత మాటను బట్టి నడుచుకొని అవిధేయత చూపించే పరిస్థితి నీకుంటే దేవుని వాక్యాన్ని సరైన రీతిలో మనం వాడుకోవాలి. అందుకని దానికి సంబంధించి ఒక మాటని ఇక్కడ చూడాలి. అదేంటనంటే, పాపం మూలంగా బండబారిపోయిన హృదయం దేవుని కంటబడకుండా దాక్కోవడం అసాధ్యమని ఇక్కడ మనకి కనబడుతుంది. పాపం వలన మన యొక్క హృదయాలు హార్ట్స్ హార్డెన్ అయిపోయాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తూ అంటాడు, పాపాన్ని బట్టి మీ హృదయాలు బండబారిపోయాయి, హార్ట్స్ హార్డెన్ అయిపోయాయి. కాబట్టి దాని విషయంలో మనం ఏం చేస్తున్నామంటే దేవునికి కనబడకుండా దాక్కోవాలి, ఆ యొక్క సెన్సిటివిటీ పోగొట్టుకున్నాం అనే విషయాన్ని కూడా మనం గ్రహించకుండా అది దేవునికి కనబడకుండా ఉండాలని మనం ప్రయత్నం చేయటం. కానీ అది వాక్యము అలా దాచిపెట్టడం చేయదు. కానీ వాక్యం ప్రతి దాన్ని బట్టబయలు చేస్తుంది. మరి ముఖ్యంగా అంతరంగాన్ని బట్టబయలు చేస్తుంది. ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూర్చు. తన వాక్కును ఇచ్చిన దేవునికి ఎవరిని తన విశ్రాంతిలో రానియాలో, ఎవరిని బయట ఉంచాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఎవరు విధేయత చూపిస్తున్నారో, ఎవరు అవిధేయత చూపిస్తున్నారో నీకు తేటతెల్లమవటమే కాదు, అది దేవునికి కూడా అర్థమవుతున్న విషయం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఈవెన్ దో డిసర్నింగ్ ద స్పిరిట్ ఫ్రమ్ ద సోల్ కెన్ బి ట్రికీ. ఒకవేళ డిసర్నింగ్ అంటే ఒక వివేచన, మనకి ఏది ఆత్మ, ఏది సోల్ అండ్ స్పిరిట్, ఏది ఆత్మ చెప్పేది, ఏది ప్రాణం చెప్పే మాట, నా సొంత ప్రాణం చెప్పే మాట నేను గమనించటం అనే విషయంలో కూడా అది చాలా ట్రిక్కీగా ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలాగా అనంటే, చాలాసార్లు దేవుని వాక్యానికి విధేయత చూపించటం అనేది మనకి కష్టంతో కూడింది, అలాగనే ప్రయాసతో కూడింది. దాని విషయంలో మన యొక్క మనస్సు, మన ఆలోచనలన్నిటినీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకన్నా మన ప్రాణం చెప్పే మాట ఏంటంటే, దానికి బదులు నువ్వు దీనిని అనుసరించి నడుచుకుంటే మంచిది. అంటే వీఆర్ ట్రైయింగ్ టు సాటిస్ఫై అవర్ సెల్స్. మన యొక్క అంతరంగాలు చెప్పే మన సంగతులను బట్టి మనల్ని తృప్తిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం తప్ప దేవుని యొక్క సంగతుల్ని మనము పరిగణలోనికి తీసుకోలేకపోవటం. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అపనమ్మకం కలిగే అవకాశం ఉంది. అందుకని దేవుని వాక్యం చెప్తుంది,
రివీల్స్ ద ఇంటిమేట్ కనెక్షన్ బిట్వీన్ అవర్ స్పిరిట్ అండ్ సోల్. ప్రాణ ఆత్మలకు ఉన్న చాలా దగ్గరే అనునాభావ సంబంధం. ఆ రెండిటిని విభజించటం అనేది నీకు తెలియదు, కానీ ఏది ప్రాణమో ఏది ఆత్మ చెప్పే సంగతులు నీకు తెలియదు, కానీ అది కేవలం దేవుని వాక్యమే చేస్తుంది. కాబట్టి దేర్ క్లోజ్నెస్ ఎక్స్ప్లెయిన్స్ వై వీ కెన్ ఈజీలీ కన్ఫ్యూజ్ ద వాయిస్ ఆఫ్ అవర్ సోల్. ఆ రెండిటిని విభజించే విషయంలో మనకి ఆ బౌండరీస్ తెలియకపోవటం వల్ల ఏది నా సొంతదో ఏది దేవుందో నాకు తెలియట్లేదు. అక్కడే నాకు కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఆ కన్ఫ్యూజన్లో మన ప్రాణం చెప్పిన సంగతులకి నచ్చినట్టుగా మన సొంత ఇష్టాలను అనుసరించి నడుచుకోవటం అనే దానిని బేస్ చేసుకొని మనము ఇది దేవుడే ఇచ్చిన పని అని. లాస్ట్ టైం మన చర్చ్ గ్రూప్లో కూడా నేను ఆ మాటలు రాశాను. అదేంటంటే చాలామంది వాళ్ళకు నచ్చిన సొంత పనులు నిర్ణయించుకొని ఇది దేవుడే మాకు చెప్పాడని పరిచర్యలు ప్రారంభిస్తాడు. బట్ గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్. ఒకవేళ పరిచర్యలు నీకు నచ్చే, నువ్వు బాగా పాడగలవు, ఆ పాడగలిగేది నీకు ఇష్టం, అది నిజంగా దేవుడు నీకు అప్పగించాడా లేదా అనేది తలాంతులు వేరు, పరిచర్యకు పిలుపు వేరు. కాబట్టి వాటిని ఆధారం చేసుకొని చాలామంది గాస్పుల్ సింగర్స్ లాగా లేకపోతే ఇలా చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్, కానీ దానిని వాళ్ళు ఏమని పిలిచేసుకుంటున్నారంటే ఇది దేవుని పిలుపు అని. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే మనకు నచ్చిన పనులు, మనకు వచ్చిన పనులు, మనకు అనుకూలంగా ఉన్న పనులను ఎన్నుకొని ఇది దేవుడే మాకు అప్పగించాడు అంటున్నారు. అక్కడ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే ప్రాణాత్మల్లో ఏది ఆ పనిని ప్రోత్సహిస్తుంది, ఆ పని చేయటానికి ఏది మనల్ని ప్రేరేపిస్తుందో వాళ్ళకి అవగాహన లేకపోవటం. కాబట్టి మనము మొట్టమొదటి మాట, అవిధేయతకు సంబంధించి మొట్టమొదటి మాట ఏంటి అని అంటే దోస్ హూ ఆర్ అన్ష్యూర్ అబౌట్ రికగ్నైజింగ్ హిజ్ వాయిస్. దేవుని స్వరాన్ని గుర్తించడం గురించి అవగాహన లేనివారు ఈ రెండు విషయాల్ని ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని వినియోగించుకోండి. ఆయన మెల్లగా, ఆయన మృదువుగా, ఆయన చాలా గౌరవప్రదంగా మనతోటి వ్యవహరించి ఆ తర్వాత మనను అవిధేయత నుంచి విధేయతలోనికి ఆయన నడిపిస్తాడు. రెండవది, మన వాక్యాన్ని వినియోగించుకోవటం వల్ల ఏది నా ప్రాణం చెప్పే సంగతో, ఏది నా ఓన్ సోల్ చెప్పే సంగతో, ఏది దేవుని గాడ్ స్పిరిట్ చెప్పే సంగతో నాకు అర్థమవుతుంది. అప్పుడు దెర్ విల్ బి నో కన్ఫ్యూజన్. అందుకే అంటాడు పరిశుద్ధాత్మ ఎక్కడైతే, వేర్ దెర్ ఈజ్ ఎ స్పిరిట్ దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఎక్కడైతే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఉంటుందో అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల విషయంలో నీకు ఒక కన్ఫ్యూజన్ ఉందనంటే ఖచ్చితంగా అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చింది కాదు, అది నీ సొంత ఆలోచన బట్టి వచ్చింది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత మనకున్న రెండవ విషయం ఏంటంటే దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు డిసర్న్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ గాడ్స్ హూ స్పీకింగ్. ఇక్కడ మనం మాట్లాడాల్సిన మాట ఏంటంటే ఇది నిజంగా మాట్లాడుతుంది దేవుడా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఫస్ట్ ఇదేంటి అని అంటే ఈ విషయంలో ఇది నా యొక్క సొంత ప్రాణం చెప్తుందా లేకపోతే ఇది దేవుని చెప్తుందా అనే విషయంలో అవగాహన లేకుండా ఉన్నవాళ్ళు. ఇప్పుడు రెండవది ఏంటనంటే ఇది దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆలోచనకు వచ్చినా ఇది నిజంగా మాట్లాడుతుంది దేవుడేనా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నవాళ్ళు. అందుకని దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు డిసర్న్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ గాడ్ హూ స్పీకింగ్, దేవుడే మాట్లాడుతున్నాడా అని దాని విషయంలో ఒక వివేచన కొరకైన అవగాహన కలిగి దాని కొరకు ప్రయత్నం చేసేవాడు. దాంట్లో మనకు ఇవ్వబడిన మొట్టమొదటి మాట ఏంటనంటే సమ్ టైమ్స్ ద లార్డ్స్ లీడ్ కెన్ బి డౌన్ రైట్ అస్టానిషింగ్. హీ ఆస్క్డ్ అబ్రహాం టు సాక్రిఫైస్ హిజ్ ఓన్లీ సన్. అక్కడ మీరు ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే మీరు గమనించాల్సిన మాట ఏంటి అని అంటే అక్కడ అబ్రహాముకు జరిగిన సందర్భంలో అబ్రహాము అంత స్టోరీ విన్న తర్వాత చిత్తం ప్రభు అని అనలేదు. అతను ముందే చిత్తం ప్రభు అని అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆ స్టోరీని చెప్పాడు. తర్వాత ఇంకొక వచనాన్ని చూస్తే జడ్జెస్ దగ్గరికి వచ్చినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మనకి అక్కడ కనబడుతున్న సందర్భం ఏంటి అని అంటే గిద్యోను దగ్గర 32,000 మంది ఉంటే దేవుడు అన్నాడు వాళ్ళతో యుద్ధం చేయడానికి 32,000 మంది అక్కర్లేదు, కనుక 300 మందిని తీసుకో చాలు, అది కూడా నీళ్లు తాగేవే. ఎవరైతే యుద్ధం అంటే భయపడుతున్నారో వెళ్ళిపోండి. అందులో చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఉన్న ఇంకొక మాట ఏంటంటే 32,000 మందిలో 300 మందే మిగిలారు. అది కూడా నీళ్లను అంటే నదిలోనికి వెళ్ళినప్పుడు ఎవరైతే మోకరించి నీళ్లు తాగుతారో వాళ్ళని కూడా వదిలేయమన్నాడు. ఎవరైతే నీళ్లు పైకి చేతుల్లో తీసుకొని ఒక జంతువు
వాడుక భాషలో ఏం రాశాడంటే కతికినట్టు అనే మాట రాశాడు. అంటే అర్థం ఏంటనంటే వాటర్ని లిక్ చేయటం. ఒక యానిమల్స్ వాటర్ని ఎలా తాగుతాయో అలా తాగటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని నువ్వు తీసుకోనంటే 300 మంది ఉన్నారు. మీరు ఆలోచించండి, 32,000 మందిని, 32,000 మంది నుంచి అంటే 100% 32,000 మంది అంటే 300 మంది అంటే 99% వదిలేసి 300 మందితో యుద్ధానికి వెళ్ళు అని అన్నప్పుడు అది నిజంగా దేవుని స్వరమేనా? గిద్యోనుకు ఒక ఆలోచన. అలాగనే అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు ఏకైక కుమారుడు, అసలు నాకు పిల్లలు లేరు కదా, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏముందనంటే నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు ఆ కుమారుని ఇచ్చేయమనంటే వాట్ నెక్స్ట్? అబ్రహాంకి ఒక సందేహం ఉండవచ్చు. కానీ ఇంకా మీరు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు మీరు గమనించాలి, సారెపతు విధవరాల దగ్గర మనం గమనిస్తే ఆమెకు చెప్పబడిన మాట ఏంటనంటే, ఆ సారెపతు అనే ఊరిలో ఉన్న విధవరాలు చెప్పిన మాట, నా దగ్గర నా కొడుకుకి నాకు ఇక్కడ కరువు కాలంలో ఉన్నాం కాబట్టి ముందు వాడికి నాకు కావలసినంత కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది కాబట్టి ఇది కూడా మాకు సరిపోదు అని అన్నప్పుడు ఆ దైవజనుడు మొదట నాకు ఒక అప్పాన్ని తీసుకొని రా. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటి అని అంటే, ఆ విడోను ఫీడ్ చేసే టైం, ఆ విడో మరి ఏలియాని పోషించే సమయంలో తనకున్న దానిలో నుంచి మొట్టమొదట నాకు ఇచ్చేయనంటే ఆ స్వరం, అతడు దైవజనుడని ఆమెకు తెలుసు. కానీ ఆ స్వరం అంటే ఆ పని చేయటం ద్వారా నెక్స్ట్ ఏమవుతుంది, ఇటు అబ్రహాముకి కానీ ఇటు గిద్యోనుకి కానీ అలాగనే ఇటు సారెపతు విధవరాలకు కానీ ఆ స్వరం దేవుడిదేనా అనే వాళ్ళకున్న డిసర్న్మెంట్ని మీరు గుర్తు చేసుకోవాలి. అక్కడున్న మాట, కెన్ యూ ఇమాజిన్ వాట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఇండివిజువల్స్ వుడ్ హ్యావ్ ఫెల్ట్? మీరు వీళ్ళు ఇలా ఆలోచన చేయకుండా ఉండుంటారా? వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ ఏంటి అనే విషయంలో వాళ్ళకి ఒక ఆలోచన ఎలా ఉంది, వాళ్ళ డిసర్న్మెంట్ లేకపోతే ఎలాగ వివేచన కలిగి ఉన్నారు, ఇది ఖచ్చితంగా దేవుని స్వరమే అని ఎలా గుర్తుపట్టగలిగారు? ఒకవేళ వాళ్ళ స్థానంలోనే మీరే ఉంటే వుడ్ యూ హ్యావ్ డబుల్ చెక్ విత్ ద లార్డ్ బిఫోర్ ఒబేయింగ్ దీస్ డైరెక్షన్స్? మనమే ఆ స్థానంలో ఉంటే నిజంగా నీ స్వరమేనా నాయన, నిజంగా నాకున్నది కూడా ఇచ్చేయమంటున్నావో దైవజనుడికి అని సారెపతు విధవరాలు అడగాలి. గిద్యోను కూడా 32,000 మందితో వెళ్ళమంటే 99% సైనికులను ఇంటికి పంపించేసి 300 మందితో వెళ్ళమంటాం. ఇది నిజంగా దేవుడిచ్చింది. ఎందుకనంటే ఆ సమయానికే చాలామంది ఫాల్స్ ప్రాఫిట్స్ ఉన్నారు. కొంతమంది యుద్ధానికి వెళ్ళమని అబద్ధ బోధకులు చెప్తా ఉంటుంటే, కొంతమంది ఏమో దేవుని బోధకులు. ఇర్మియా కాలం, యెషయా కాలంలో చూడండి, రాజుల్ని యుద్ధానికి దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, లొంగిపోమంటున్నాడు అని చెప్పినప్పుడు అబద్ధ ప్రవక్తలు వచ్చి లేదు నీకు దేవుడు విజయాన్ని ఇస్తానన్నాడు. కానీ ఎవరి మాట విన్నారు? అంటే కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క స్వరాన్ని వినే విషయంలో మనం వైఫల్యం కలిగి ఉన్నాం. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. అందుకని దోస్ హూ ఆర్ ట్రయింగ్ టు డిసర్న్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూలీ గాడ్ హూ ఈజ్ స్పీకింగ్, నాతో మాట్లాడుతున్నది, ఈ పని చేయమంటుంది, ఇలాగే ఈ పద్ధతిలో చేయమంటుంది దేవుడేనా అనే విషయాన్ని గుర్తుపట్టడం ఎంతైనా అవసరం. అప్పుడు మనము అవిధేయత కాకుండా విధేయతలో ఉండటానికి మనకు సంపూర్ణమైన సంసిద్ధత మనకు ఉంటుంది. ఆ తర్వాత ఉన్న మాట, అనదర్ రీజన్ యూ మే నీడ్ టు స్పెండ్ టైమ్ టు డిసర్న్ గాడ్స్ విల్ ఈజ్ వెన్ యూ ఆర్ అబౌట్ టు మేక్ ఏ మొమెంటియస్ డెసిషన్స్. మనము తక్షణమే తీసుకోవాల్సిన నిర్ణయాలు, టక్కున దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయంలో మనము ఏం చేస్తామనంటే డబుల్ చెక్, నిజంగా ఇదేనా, నాకు ఒక సైన్ చూపించు, లేకపోతే ఇదేనా అనే విషయంలో మనము డిసర్న్మెంట్ని వాడతాం. అది ముందు చూసాం. ఇప్పుడు మనకున్న ఇంకొక మాట ఏంటంటే వీ నీడ్ టు స్పెండ్ టైమ్ టు డిసర్న్ గాడ్స్ వర్డ్. నీకు ఒకవేళ దేవుని స్వరమా కాదా అనే సందేహం ఉంటే నువ్వు దాని విషయంలో దేవునితో చర్చించడానికి యూ నీడ్ టు మేక్ టైం. దేవుని దగ్గర సమయాన్ని చేసుకొని నువ్వు నాకు కన్ఫర్మ్ చేస్తేనే కానీ ఈ విషయంలో నేను ఏ నిర్ణయాన్ని తీసుకోను అని చెప్పగలగాలి. అందుకని అన్నాడు, అనదర్ రీజన్ యూ మే నీడ్ టు స్పెండ్ టైమ్ టు డిసర్న్ గాడ్స్ విల్ ఈజ్ వెన్ యు ఆర్ అబౌట్ టు మేక్ మొమెంటియస్ స్టెప్. ఆ తక్షణమే అప్పటికప్పుడే ఆ 2 నిమిషాల్లోనే జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకి సంబంధించి ఒక చిన్న డెసిషన్ నువ్వు తీసుకునేటప్పుడు నువ్వు గమనించాల్సిన మాట ఏంటంటే అది దేవుడు నాకు చెప్పిన మాటనే నేను నిర్ణయంగా తీసుకుంటున్నానా లేదా అని గుర్తించగలగాలి. అందుకని మనకి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలని చూస్తే మనందరికీ ఉన్న ఒకే ఒక ప్రశ్నలు, అక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ మాటలు ఏంటనంటే
ఈజ్ దిస్ ద మ్యాన్ యూ వాంట్ మీ టు మ్యారీ లార్డ్? ఈ వ్యక్తినైనా నన్ను పెళ్లి చేసుకోమన్నావు అని అడిగే కొన్ని ప్రశ్నలు అయితే, ఈ యొక్క నిర్ణయమైనా నన్ను తీసుకోమనేవి, లేకపోతే ఎక్కడైనా నన్ను పరిచర్య ప్రారంభించమనేది, లేకపోతే ఇక్కడ ఈ విధంగానైనా నన్ను వెళ్ళమనేది, ఎక్కడైనా నేను పరిచర్య ప్రారంభించమనేది. సో ఇలాంటి డెసిషన్స్ అన్నీ మనం తీసుకునేటప్పుడు యూ నీడ్ టు స్పెండ్ టైం. అలాంటి తక్షణమైన జీవితంలో అత్యంత విలువైన నిర్ణయాలు మనం తీసుకునేటప్పుడు, పరిచర్యకు సంబంధించి కానీ ఎక్కడైనా మనం తీసుకునేటప్పుడు అందరికీ ఉండేది ఏంటంటే, ఈజ్ దిస్ ద థింగ్ యూ వాంట్ మీ టు డూ? ఇదేనా నన్ను నువ్వు చేయమంటుంది? ఇదేనా నన్ను నువ్వు చేయమంటుంది? దానికోసం నువ్వు దేవుని దగ్గర టైం స్పెండ్ చేయగలగాలి. దాని విషయంలో మీరు దేవుని దగ్గర అడగాల్సిన మాట ఏంటి అని అంటే, ఆ యొక్క డబుల్ చెక్. నిజంగా బిఫోర్ యూ స్పీక్, నువ్వు మాట్లాడే ముందు డబుల్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. తర్వాత పర్హాప్స్ యూ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ సీకింగ్ గాడ్ ఫర్ ఎ జాబ్. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, చాలా సందర్భాల్లో క్రూషియల్ డెసిషన్స్ ఏంటి అని అంటే, వివాహం దగ్గర క్రూషియల్ డెసిషన్స్, జాబ్ దగ్గర క్రూషియల్ డెసిషన్స్, పరిచర్య దగ్గర క్రూషియల్ డెసిషన్స్, రిజైన్ చేయటం దగ్గర క్రూషియల్ డెసిషన్స్, బిజినెస్ స్టార్ట్ చేసే దగ్గర, ఇలాంటి అనేకమైన క్రూషియల్ డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకో, దేవుని స్వరమా కాదా నిర్ణయించుకోవడానికి వీలైతే కొంచెం ఆలస్యంగానన్నా నిర్ణయం తీసుకో, కానీ తొందరపడి నీ సొంత విషయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు. దాని విషయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, డబుల్ చెక్, 2 సార్లు మరి ఒకసారి నువ్వు పునరుద్ధరించుకో. రెండో విషయం ఏంటి అని అంటే, దేవునితో సమయాన్ని గడిపి అది దేవుని స్వరమని నిశ్చయత వచ్చినప్పుడు దాని విషయంలో నిర్ణయాన్ని తీసుకోవాలి. అందుకనే ఇంకా చివరి మాట, స్టడీ హిజ్ వర్డ్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ ఎ సపోర్టింగ్. సో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ విషయం అయితే దేవుడిని మనం అడుగుతున్నామో దాని విషయంలో దేవుడు సంపూర్ణంగా మనకు ఒక గొప్ప సహాయాన్ని అందించగలిగిన దేవుడు మనకున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఉన్న మాట, ఇట్ ఈస్ కమాండబుల్ టు స్పెండ్ టైమ్ టు డిస్కవర్ ఇఫ్ ద లార్డ్ రియల్లీ ఈస్ గైడింగ్ యూ టు డూ సంథింగ్ యువర్ మైండ్ మైట్ ఆర్గ్యూ అగెయిన్స్ట్. కొన్ని సందర్భాల్లో మనకున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ కమాండబుల్ టు స్పెండ్ టైమ్ టు డిస్కవర్ ఇఫ్ ద లార్డ్ రియల్లీ ఈస్ గైడింగ్. మనకు దేవుడు ఇచ్చే ఒక ఆజ్ఞలో ఒకటి ఏంటి అని అంటే, నువ్వు నిజంగా దేవునితో స్పెండ్ చేసి ఆ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకునే సంగతి దగ్గరికి వచ్చినప్పుడు అది ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటున్నప్పుడు, అంటే నా సొంత నిర్ణయాన్ని బట్టి దేవుడు చెప్పే నిర్ణయాన్ని బట్టి ఒక విరుద్ధత ఏర్పడినప్పుడు దాని విషయంలో నేను దేవుని దగ్గర ఆ గైడెన్స్ని నేను కోరుకోగలగాలి. However, delaying to do it even after you're sure is essential disobeying God. అలాంటప్పుడు ఒకవేళ ఆ చిన్న విషయాల్లో నీ యొక్క సొంత విషయాలు దేవుని విషయాలకు మరి ఒకవేళ విరుద్ధత ఏర్పడినప్పుడు దేనికి నువ్వు సమ్మతిస్తావు అనేది చాలా అత్యంత జీవితంలో క్రూషియల్ డెసిషన్. అందుకని యేసు ప్రభు శిలువ మరణానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆ శిలువ మరణానికి సందర్భించి ఆయన గెత్సేమనే వనంలో ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన మాట, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తం. అక్కడ కూడా దేవుని వాక్యం చెప్తుంది, శారీరకంగా ఉన్న యేసు ప్రభువు భౌతికంగా భూమి మీద దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చిన యేసు ప్రభు ఆయన చెప్తున్న మాట, నా ఇష్టం ఏంటి అని అంటే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఎందుకంటే నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు కాబట్టి నీతో సహవాసం పోగొట్టుకొని పాపిని రక్షించడం అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు నా ఇష్టం ఏంటి అని అంటే ఈ గిన్నె నుంచి తొలగిస్తావా? వెంటనే ఆయన రియలైజ్ అయిన మాట, నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నా ఇష్టం కాదు నీ చిత్తం సిద్ధించాలి. అప్పుడు దేవుని యొక్క మాటను గుర్తించడం మనకు అర్థమవుతుంది. అందుకని దాని విషయంలో యేసు ప్రభువు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒకే ప్రార్థన, నాయనా తండ్రి నీకు సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ చిత్తమే. అలాగ మాట్లాడడానికి ఆయన ప్రార్థనను దేవుని దగ్గర ఉపయోగించాడు. కన్క్లూజన్ ఏంటి అని అంటే, వన్స్ యు నో ద డైరెక్షన్ హీ వాంట్స్ యూ టు డూ ఇట్ ఫుల్లీ అండ్ ఇమీడియట్లీ. వన్స్ మీరు ప్రార్థన చేసి దేవునితో డబుల్ చెక్ చేసుకొని వాక్యానుకూలంగా నీకు ఇవ్వబడిన స్పిరిచువల్ డిసర్న్మెంట్ అంతటితోటి ఇది దేవుడే నాకు ఇచ్చింది అనే ఒక నిర్ణయానికి నువ్వు వచ్చిన తర్వాత చేయాల్సిన మాట ఏంటంటే, టేక్ దట్ డెసిషన్ అండ్ డూ ఇట్ అండ్ ఫుల్లీ అండ్ ఇమీడియట్లీ. వెంటనే చేయి, సంపూర్ణంగా చేయి, దేవుడు చేయమన్నాడు కాబట్టి చేయి. దాని విషయంలో దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకుంటావు. ఒకవేళ ఆ విషయాలు మనం మిస్ అయితే ఖచ్చితంగా మరలా మనం ఆ డెసిషన్స్ దగ్గర
దేవునికి అవిధేయత చూపిస్తున్న వాళ్ళం అయిపోతాం. జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత చివరి మాట, మూడవ మాట ఏంటి అనంటే, దోస్ హూ ఆర్ విల్ఫుల్లీ డిసైడింగ్ టు డిజోబీ గాడ్. ఇక్కడున్న అవిధేయతకు సంబంధించిన మాట ఇంకోటి ఏంటి అనంటే, దేవునికి అవిధేయత చూపించాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకొని పనిచేసేవాడు. వీళ్ళకి దేవుడు ఎంత క్లారిటీ ఇచ్చినా, ఎన్ని మాట్లాడినా, వీళ్ళు సంపూర్ణంగా దేవునికి అవిధేయత చూపించే విషయాన్ని విల్ఫుల్గా డిసైడ్ చేసుకుంటారు. ఈ ఆదివారం మొదలుకొని ఈ క్రిస్టియన్ లైఫ్లో సంబంధించి క్రిస్టియన్ ఎథిక్స్ కానీ, క్రిస్టియన్ వాల్యూస్ కానీ, అలాగే క్రిస్టియన్ కమిట్మెంట్స్ అండ్ క్రిస్టియన్ ఒబీడియన్స్ అండ్ డిజొబీడియన్స్ గురించి మనకు దేవుడు మాట్లాడాలని నేను కోరుతున్నాను. క్రైస్తవ జీవితంలో మనము ఈ పదాలను జాగ్రత్తగా, లేకపోతే ఈ యొక్క వచనాల సందర్భంగా ఈ మాటలను మనం గుర్తు చేసుకోకపోతే అవి గొప్ప ప్రమాదాన్ని మనకు తీసుకుని వస్తాయి. కాబట్టి దేవునికి అవిధేయత చూపించడానికి ఇష్టపూర్వకంగా పనిచేసేవాడు. ఇది మూడవ రకం. వీళ్ళను దేవుని వాక్యంలో ఎక్కడ చెప్తుంది అని అంటే, లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయం. లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయము 47-48 వచనాలు. 47-48 వచనాలు. ఇక్కడ మనకు కనబడుతున్న మాటను చూద్దాం. ఆయన అన్నాడు, తన యజమానుని చిత్తము ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపకయుండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇక్కడ ఉపయోగించిన మాట, తన దాసుని యొక్క, అంటే తన యొక్క యజమానుని యొక్క చిత్తం ఎరిగి కూడా సిద్ధపడక, అంటే అతడికి ఏం చేయాలో తెలుసు. ఆ దాసుడికి, యజమానికి ఏది ఇష్టమో, ఏది ఆయన చిత్తమో ఎరిగి ఉండి సిద్ధపడలేదట, ఇష్టపడలేదు. తర్వాత అతని చిత్తము చొప్పున జరిగింపక యుండు. దాసుడు అని మాట్లాడినప్పుడు, యజమానుడు అని మాట్లాడినప్పుడు ఈ దాసుడికి తన సొంత నిర్ణయాలు లేవు. అందుకని ప్రభు కూడా అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్, ఒకవేళ దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటట్టయితే దేవుడు ఏం చెప్తే అది చేయాలి కదా. దేవుని మాటను కూడా కాను. అందుకనే ఆ ప్రాణాత్మలను విభజించే వాక్యాన్ని నువ్వు గ్రహించకపోతే అది ఎవరి ఆలోచన కూడా నువ్వు గ్రహించలేవు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, యజమానుని చిత్తము తెలిసుండి కూడా సిద్ధపడలేదు, అలాగ జరిగింపని దాసునికి దెబ్బలు తగులును. తర్వాత అంటున్నాడు, అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఒకవేళ అసలు ఈ విషయం పట్ల నాకు నిజంగానే అవగాహన లేకుండా నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను అనుకోండి, ఫ్యూచర్ అంటే గతంలో, పాస్ట్లో మనం తీసుకున్న నిర్ణయాల్లో మనకి అవగాహన లేకుండానే మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దాని విషయంలో దెబ్బలు ఉంటాయి. కానీ ఇష్టపూర్వకంగా, విల్ఫుల్గా, చిత్తం ఎరిగి కూడా సిద్ధపడక, ఇష్టం లేకుండా నువ్వు విల్ఫుల్గా చేసిన ఆ డిజొబీడియన్స్ ఉంది, వాడికి తగిలిన దెబ్బల కన్నా నీకు అది చెయ్యాలని తెలియకుండా నువ్వు చేసిన పనిని బట్టి కొద్దిగా పనిష్మెంట్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. కానీ డిజొబీడియన్స్కి దేవుడు చాలా నేరుగా మాట్లాడుతున్న మాట. అందుకని అన్నాడు, ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు, మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వారి యొద్ద ఎక్కువగా అడుగుదురు. దేవుడు నీకు ఎంత డిసర్న్మెంట్, ఎంత స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఎంతగా దేవుని వాక్యం పట్ల అవగాహన ఇస్తాడో అంతగా నీ విషయాల్లో దేవుడు ఒక లెక్క అడుగుతాడు అనే విషయాలు ఉంది. అందుకనే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నంబర్స్ అని అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5-25 వచనాలు, అలాగే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 9-10 వచనాలు, అలాగనే అదే యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 22 వచనాలని మనం చూస్తూ ఉంటుంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బాలాముని తీసుకోండి. బాలాము దేవుని యొక్క ప్రవక్త. సో ఈ యొక్క బిలాము, బాలాము వీళ్ళు రాజుగా ఉన్న సమయంలో దేవుడు అతనికి చాలా చక్కగా వార్న్ చేశాడు. అదేంటంటే, ద లార్డ్ వార్న్ హిమ్ నాట్ టు విజిట్ ఆర్ హెల్ప్ ఇజ్రాయెల్స్ ఎనిమీ ద మోయాబైట్స్. మోయాబీయులైన ఇశ్రాయేలులకు శత్రువులైన వాళ్ళకి పారితోషికం అని అంటాం. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఇచ్చే డబ్బులు, వాళ్ళు చూపించిన ఆశ, ధనం పట్ల ఆశ కలిగి దేవుని సత్యాన్ని మార్చడానికి ప్రవక్త అయిన బిలాం ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ బిలాము దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని వినటానికి, దేవుని యొక్క దర్శనాన్ని చూసే విషయంలో తన యొక్క మనసాక్షిని కోల్పోయినప్పుడు గాడిద మాట్లాడింది. గాడిద ద్వారా ప్రవక్తతో మాట్లాడాడు దేవుడు. గాడిద మాట్లాడింది నోరు తెరిచి.
సో మీరు గమనించాల్సిన మాట ఏంటంటే మోయాబీయులకు నువ్వు ఎలా సహాయం చేస్తావు? అందుకని ఆ యొక్క సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5-25లో చూస్తే ఇక చివరి సమయంలో ఇక్కడ సంఖ్యాకాండం అయిపోయింది, ఆ తర్వాత మనకి ఇంకా ద్వితీయోపదేశకాండం అయిపోతుంది. ఆ తర్వాత యెహోషువ గ్రంథం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే ఈ యొక్క బిలాముని చాలా ట్రాజెడిక్గా, చాలా ఘోరంగా శత్రువులతో పాటు యుద్ధంలో చంపేశారు. అతనికి ఆ శత్రువులు ఇచ్చిన డబ్బు ఎంతకాలం నిలవలేదు. దేవునికి అతను చూపించిన విధేయత మీరు చూడండి. దేవుడు పర్పస్ఫుల్గా చెప్తానన్నాడు, నువ్వు నా ప్రవక్తవి, పొరపాటును కూడా. కానీ అప్పటికి దేవుడు తన యొక్క నోటి మాటను కట్టేసి శపించడానికి అతను నోరు తెరిచిన ప్రతిసారి అతను ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తా వచ్చాడు. అయినప్పటికీ అతడు పర్పస్ఫుల్గా, విల్ఫుల్గా చూపించిన డిజోబీడియన్స్ని బట్టి దేవుడు తన శత్రువులతో పాటు ఓచకోత చేయబడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు. ఆ నరకబడిన దాంట్లో ప్రవక్త అయిన బిలాము కూడా ఉన్నాడు. సో మీరు చాలా జాగ్రత్తగా మనము ఈ వచనాలని అవగాహన చేసుకోవాలి, విల్ఫుల్గా మనం చేసే తప్పులు. తర్వాత డిజోబీడియన్స్ నాట్ ఓన్లీ హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ అవర్ డెస్టినీస్ బట్ ఇట్ కెన్ ఆల్సో ఫెసిలిటేట్ అవర్ లవ్డ్ వన్స్ అండ్ డిమైస్. అంటే అర్థం ఏంటి అని అంటే డిజోబీడియన్స్ నాట్ ఓన్లీ హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ అవర్ డెస్టినీ. మన యొక్క అవిధేయత చూపించడం అని అంటే మనము ఏదైతే గమ్యాన్ని పెట్టుకున్నామో, ఏదైతే దేవుని ఆరాధించే విషయంలో మనం ఏదైతే ఆధ్యాత్మిక పరిపక్వత పెట్టుకున్నామో దాని విషయాల్లో అది ఎప్పటికీ మనము చేరుకోలేము. అది మనకి ఖచ్చితంగా అదొక సర్వనాశనాన్ని తీసుకుని వస్తుంది. అంత మాత్రమే కాకుండా మనమే కాదు, మనతో పాటు అలాంటి పనులు అవిధేయత చూపించిన వాళ్ళతో కలిసి ఏకీభవిస్తున్న వాళ్ళ యొక్క విషయాలు కూడా పాడైపోతాయి. అందుకనే మీరు గమనించండి, పత్రికలు రాసినప్పుడు పరిశుద్ధుడైన పౌలు పత్రికలు రాసేటప్పుడు ఇటు తిమోతికి అలాగనే అనేకమైన సంఘాలకి ఆయన పత్రికలు రాసినప్పుడు ఆయన ఉపయోగించిన మాట, దేవుని వాక్యాన్ని మేము బోధించామయ్యా, ఈ బోధించిన వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా బోధిస్తే అలాంటి వాడు మీ దగ్గరికి వస్తే వాడికి వందనాలు చెప్పొద్దు, నమస్కారం చెప్పొద్దు, ప్రైజ్ లార్డ్ చెప్పొద్దు, వాడికి కాఫీ ఇవ్వద్దు, టీ ఇవ్వద్దు, వాడిని అసలు పలకరించవద్దు, ఇంటికి కూడా చేర్చుకోవద్దు. చూడండి, అబద్ధ బోధకుల విషయంలో చెప్తున్నమాట, అవిధేయత చూపించేవాడు, దేవుని వాక్యాన్ని తిరస్కరించేవాళ్ళు, ఉద్దేశపూర్వకంగా తిరస్కరించే వాళ్ళ గురించి ఏమంటున్నాడు అంటే నమస్కారం చెప్పొద్దు, వాళ్ళని విష్ చేయొద్దు, వాళ్ళని ఇంటికి రానివ్వద్దు, టీ తాగుదురు కానీ రావద్దు, స్నేహం పెట్టుకోవద్దు. అంత మాత్రమే కాకుండా అంతటితో ఆగిపోయిందా? ఆ పత్రికల్లో రాసిన పరిశుద్ధుడైన పౌలు ఏమన్నాడనంటే, ఒకవేళ మీరు అలాంటి పనులు చేస్తే, అలాగే దేవుని మాటకు అవిధేయత చూపించిన వానికి, అలాగనే ఆ దేవుని యొక్క వాక్య విరుద్ధమైన వాటిని బోధించే వాడికి మీరు అలాంటి పనులు ఆతిథ్యం ఇవ్వటం వల్ల వాడికి వచ్చే కీడులో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. అందుకని మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని స్వరాన్ని కాక తమ సొంత స్వరాన్ని బట్టి అవిధేయత చూపిస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మనం చేయాల్సిన మాట ఏంటంటే వాళ్ళని దేవుని వాక్యం ద్వారా గద్దించాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాళ్ళతో పాటు మనము డిస్ట్రాయ్ అవటం అనేది వాళ్ళ యొక్క డెస్టినీస్ మాత్రమే కాదు, వాళ్ళతో పాటున్న కుటుంబం, లేకపోతే వాళ్ళతో పాటున్న సమాజం, వాళ్ళతో పాటున్న ప్రతి పరిస్థితి కూడా, ఆ రిలేషన్స్ అన్నిటిలో ఆ యొక్క బ్రేక్ వస్తుంది. అందుకని అవర్ లవ్డ్ వన్స్ ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళందరూ ఖచ్చితంగా దాని విషయంలో సఫర్ అవుతారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఈ యొక్క మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు కూడా కింగ్ సాల్, యూదుల యొక్క, ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొట్టమొదటి రాజు అయిన సౌలు కూడా పర్పస్ఫుల్గా అనేక సందర్భాల్లో ఇంటెన్షనల్గా, పర్పస్ఫుల్గా, విల్ఫుల్గా అతడు దేవునికి అవిధేయత చూపించాడు. తద్వారా అతను ఏమయ్యాడు అనంటే అతను చనిపోవటమే కాదు, దావీదుకు ప్రియ స్నేహితుడైన నాతాను కూడా చనిపోయాడు. మీరు ఈ మాటల్ని జాగ్రత్తగా గమనించండి. సౌలు, అలాగే సౌలు తర్వాత రాజ్యం ఎవరికి రావాలి? అతని సొంత కుమారుడు. కానీ అవిధేయతను బట్టి తన సొంత కుమారుడు ప్రాణాన్ని కూడా సౌలు పోగొట్టాడు. అంత మాత్రమే కాదు, తన కుటుంబం, ఎంటైర్ హౌస్, తన కుటుంబ సభ్యులందరూ మృత్యువాత చెందారు, ఓచకోత కోయబడ్డారు. అది మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. డిజోబీడియన్స్ని మనము పెద్ద పాపంగా చూడట్లేదేమో, బట్ గాడ్ ఈజ్ సో సీరియస్ అబౌట్ ఇట్.
పాపాన్ని ఎంత సీరియస్గా దేవుడు చూస్తున్నాడు. ఆ పాపము అవిధేయతను బట్టి. అందుకనే కదా ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించటం పాపం అన్నప్పుడు ఆ అతిక్రమించటం అవిధేయత. అంటే నువ్వు పాపం చేయక ముందు అవిధేయత వస్తుంది అనమాట. ఆ అవిధేయతను నువ్వు డీల్ చేయకపోతే ఖచ్చితంగా అది దేవుని యొక్క శాపానికి మనం గురవుతాం. అయితే డిజోబీడియన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రామిసెస్. ఒకవేళ డిజోబీడియన్స్ చూపించడం వల్ల మనం కలిగిన పట్టాలి మొట్టమొదటి అంటే వాళ్ళకి ఏది చెయ్యాలో తెలియని వాళ్ళు కాబట్టి. ఇక రెండవ మాట ఏంటి అని అంటే, నిజంగా మాట్లాడుతుంది దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసు కానీ అది దేవుడే చెప్తున్నాడా లేదా అని గ్రహించే విషయంలో డిసర్న్మెంట్ కొరకు ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? డబుల్ చెక్ చేసుకోవాలి, వాక్యానుకూలంగా డబుల్ చెక్ చేసుకోవాలి. రెండవది ఏంటి అని అంటే, వాళ్ళు దేవునితో సమయాన్ని గడిపి అది దేవుడు ఖచ్చితంగా నన్ను చేయమన్నాడు అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. దాని విషయంలో ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. అవకాశాలు ఇవ్వబడ్డాయి కదా, ఎందుకని దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు? దేవుని దగ్గర పట్టబడకుండా దాక్కునే అవకాశం ఎవరికైనా ఉంటుందా? ఎందుకు అవిధేయత? ఒక్కడు చూపించిన అవిధేయత ఇశ్రాయేల్ ప్రజలు యెరికో మీద పొందినంత గొప్ప విజయాన్ని హాయి అనే చిన్న పట్టణం మీద, అందుకని వాళ్ళు ఎంతమంది అనుకున్నారంటే 3,000 మంది కూడా ఎక్కువే అక్కడ యుద్ధం చేయడానికి అని అన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, ఒక్క వ్యక్తి చేసిన చిన్న అవిధేయత మొత్తం రాజ్యం అంతటి మీదకి దేవుని యొక్క శాపాన్ని తీసుకుని వచ్చింది. వాళ్ళు వైఫల్యం చెందారు. దెర్ విల్ బి నో సక్సెస్. మన జీవితాల్లో మనం చూపించే అవిధేయత ఖచ్చితంగా అది కుటుంబాల మీద, అలాగనే సంఘం మీద, సమాజం మీద ఖచ్చితంగా దానిని చూపిస్తుంది అనే విషయాన్ని మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే దానికి కాంట్రాస్ట్ ఏంటి అని అంటే, ఒబీడియన్స్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రామిసెస్. ఇవి చాలా క్విక్గా నేను ఈ మాటలను జ్ఞాపకం చేస్తాను. ఈ వచనాలు మీరు రాసుకోనండి, ఆ వచనాల ప్రకారం ఇంటికి వెళ్ళి చదవండి. ఒకటి ఏంటో మాట్లాడుకున్నాం. మరి విధేయత చూపిస్తే మరోవైపు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం అనంటే వెల్నెస్, క్షేమం ఇస్తాడట. అందుకనే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదివితే అంటాడు, వాక్ ఇన్ ఒబీడియన్స్ టు ఆల్ ఐ కమాండ్ యూ దట్ ఇట్ మే గో వెల్ విత్ యూ. మీరు క్షేమం కలిగి నేను ఇచ్చే దేశంలో మీరు క్షేమం కలిగి జీవించాలి అని అంటే యూ నీడ్ టు వాక్ ఇన్ ఒబీడియన్స్ టు ఆల్ ఐ కమాండెడ్ యూ. నేను ఏదైతే వాగ్దానం లేకపోతే ఆజ్ఞలు ఇచ్చానో ఆ ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. అది మొట్టమొదటిది. రెండవ మాట, కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలను చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ మై పీపుల్ వుడ్ ఓన్లీ లిసన్ టు మీ హౌ క్విక్లీ ఐ వుడ్ సబ్డ్యూ దేర్ ఎనిమీస్ అండ్ టర్న్ మై హ్యాండ్ అగెయిన్స్ట్ దేర్ ఫోర్స్ అని. అంటే విక్టరీ ఎలా వస్తుందనంటే, ఒకవేళ నా ప్రజలు నాకు విధేయత చూపించడానికి ఎంత ఇష్టపడతారో కీర్తనల గ్రంథంలో, అలాంటి వాళ్ళ విషయంలో అంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఎంత క్విక్గా నేను రెస్పాండ్ అవుతానంటే వాళ్ళని వెంటనే తన శత్రువులను అణిచివేస్తాను. ఆ శత్రువులని ఏం చేస్తాడంట, వాళ్ళకి శత్రుత్వాన్ని కలగచేసి శత్రువు మీద విజయాన్ని కలగచేస్తాడు. రెండవ బెనిఫిట్. మూడవది ఏంటి అంటే గాడ్స్ అటెన్షన్, దేవుని యొక్క శ్రద్ధ. అందుకనే కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఇఫ్ ఐ హ్యాడ్ అ చెరిష్డ్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిసన్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హృదయంలో నేను పాపాన్ని అట్టే పెట్టుకుని దాచిపెట్టుకుంటాను. ఒకవేళ దానిని నా హృదయంలో తీసివేయకుండా, ఆ విధేయతను తీసివేయకుండా అట్టే పెట్టుకోవడం వల్ల ద లార్డ్ వుడ్ నాట్ హ్యావ్ లిసన్. దేవుడు ఆ ప్రార్థన వినడు, ఆ మనవికి జవాబివ్వడు. గనుక మనం ఖచ్చితంగా దేవుని అటెన్షన్ మన మీద ఉండాలి అని అంటే విధేయతకు నువ్వు రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రొటెక్షన్. 4వ ఆశీర్వాదం ఏంటంటే ప్రొటెక్షన్, దేవుడిచ్చే సంరక్షణ. ఇది కూడా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దోస్ హూ ఒబే ద కమాండ్స్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో ఆ ఆజ్ఞలే వాళ్ళని కాపాడుతాయి. ఆ ఆజ్ఞలను అనుసరించి వాళ్ళని నడుచుకోవటమే ఆశీర్వాదంగా, వాళ్ళకి ప్రొటెక్షన్గా, సంరక్షణగా ఉంటాయి అని కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేస్తుంది. తర్వాత బ్లెస్సింగ్స్, సంపూర్ణంగా దేవుడిచ్చే ఆశీర్వాదం. లూకా వ్రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో అంటున్నాడు, బ్లెస్డ్ రాదర్ ఆర్ దోస్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఒబే ఇట్. ఎవరు ఆశీర్వదించబడిన వాళ్ళు అని అంటే దేవుని మాటను వినేవాళ్ళు, ఆ మాటకు విధేయత చూపించేవాళ్ళు. కాబట్టి డిజోబీడియన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ నన్ను ఏం చేస్తుంది అని అంటే, 3 రకాల ప్రజలుగా మనం ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అని అంటే, అది దేవుని స్వరాన్ని గుర్తుపట్టే విషయంలో అవగాహన లేని వాళ్ళగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని వినియోగించుకోండి.
తద్వారా మీరు ఏది దేవుని వాక్యమో మీరు గుర్తుపట్టగలుగుతారు. రెండవ వాళ్ళు ఏంటనంటే దేవుడే మాట్లాడాడని తెలుసు, కానీ అది దేవుడిచ్చిన కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే డబుల్ చెక్, 2 సార్లు దేవుని వాక్యంతో నిర్ధారించుకోవాలి, సరిచూసుకోవాలి. టైం అయిపోతుందని హైరేని పడిపోని అవసరం లేదు. ఖచ్చితంగా అది దేవుడే చేస్తేనే అప్పుడే దాన్ని ప్రారంభించాలి, లేకుంటే ఆ విషయంలో మనం వైఫల్యం చెందుతాం. రెండవది, దేవునితో సమయాన్ని గడపాలి. అది హైలీ కమాండెడ్, దేవుడిచ్చిన గొప్ప విషయం. నీకు ఏదైనా అవగాహన లేకపోతే దేవునితో సంపూర్ణంగా సమయం గడిపి అది దేవుడు ఇచ్చింది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాతే నువ్వు చేయాలి, లేకుంటే భవిష్యత్తులో మనకి దాని విషయంలో ఒక గొప్ప రిగ్రెట్స్ మనకు ఉండిపోతాయి. ఆ తర్వాత 3వ రకం ప్రజలు ఎవరు అని అంటే దోస్ హు ఆర్ విల్ఫుల్గా దేవునికి అవిధేయత చూపించాలని, ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపించాలని ప్రయత్నం చేసేవాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా పర్యవసానాన్ని అనుభవిస్తారు. అయితే ఇది డిజోబీడియన్స్. అయితే మరి ఒబీడియన్స్ వల్ల వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఒకటి క్షేమం, వెల్నెస్. రెండవది విజయం, విక్టరీ. మూడవది గాడ్స్ అటెన్షన్, దేవుని యొక్క ప్రత్యేకమైన దృష్టి మన మీద ఉండటం, ఆయన మన ప్రార్థనలో ఆలకించటం. ఆ తర్వాత ప్రొటెక్షన్, ఆయన సంరక్షణ. ఆ తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఇవి మనము ఆలోచన చేస్తున్నమాట. కనుక క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం చాలాసార్లు డిలేడ్ ఒబీడియన్స్ ఉంది, అలాగనే సెలెక్టివ్ ఒబీడియన్స్ ఉంది. ఆ 2 డిజోబీడియన్స్ అని దేవుని వాక్యం చెప్తుంది. మరొకసారి ఆలోచన చేయండి. నేను విధేయత చూపిస్తున్నాను, అవిధేయత చూపిస్తున్నాను అనేది నీ క్రైస్తవ జీవితం యొక్క నిర్వచనంలోనే ఉంది. క్రిస్టియన్ అంటే డెఫినేషన్, ద వన్ హూ ఫాలోస్ ద క్రైస్ట్ అండ్ హిస్ టీచింగ్స్ అండ్ హిస్ లైఫ్ స్టైల్. యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని, యేసు యొక్క ప్రభు యొక్క బోధనను అనుసరించి దానికి విధేయత చూపిస్తూ నడుచుకునేవాడే క్రైస్తవుడైతే, మరి ఈరోజు అలాగ మనం లేకపోవటం వలన క్రైస్తవం కాదు అనే నిర్ధారణకు మనం వచ్చి మన అవిధేయత దేవుని యొక్క కోపాన్ని పుట్టిస్తుందని గుర్తించి దేవుడిచ్చిన అవకాశంలోనికి, దేవుడిచ్చే ఆశీర్వాదంలోనికి రాగలుగుతామా? ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్యానికి వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన క్రైస్తవ జీవితంలో మేము చూపించే అవిధేయతలో ఆయన కొంతమందికి అవగాహన లేకపోవడాన్ని బట్టి, కొంతమందికి దేవుని స్వరమని గుర్తించిన అది నిర్ధారించుకునే విషయంలో వాళ్ళకి కావలసిన వివేచన వరం, కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రక్కన పెట్టడం. అని ఎక్కడ మేము ఏ స్థాయిలో ఉన్నామో మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అక్కడ మేము సరి చేయబడటం మాకు నేర్పించండి. అలాగే విధేయతలో మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ అవిధేయత నుంచి విధేయతలోనికి నడిపించబడి సంపూర్ణంగా నీ చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా, నీకు ఇష్టంగా మేము జీవించడానికి సహాయం చేయమని ఆయన ఈరోజు ఆరాధనలో పాల్గొని నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మేమందరం క్షేమం కలిగి ఆరోగ్యంతో ఈ రోజు వరకు బ్రతుకున్నాం నాయన. అందుని బట్టి నీకు వందనాలు. రేపటి దినాల్లో మాకేం సంభవిస్తుందో మాకు తెలియదు, కానీ నీ చిత్తమైతే మరలా మేము కలుసుకునే పర్యంతం నీ క్షేమము, నీ కాపుదల మా బిడ్డలందరితో ఉంచమని, నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, ధ్యానించిన వాక్యం మా హృదయాల్లో ఫలింప చేయమని, నాని ఎక్కడ మేము అవిధేయులంగా ఉన్నామో దానిని విధేయతకు నడిపించుకొని ఆశీర్వాదంలోనికి నడిపించబడటానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోనికి తేకదుస్తు నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి మనకు, మన విశ్వాస జీవితాలకు ప్రభువచ్చే పర్యంతం విశ్వాస జీవితంలో నమ్మకంగా కొనసాగినట్లు దేవుడు తన మెండైన కృప మనందరికీ అనుగ్రహించునుగాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఫేస్బుక్ లైవ్ని అయితే మేము స్టాప్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క జూమ్ మీట్లో ఉన్న సంఘ బిడ్డలందరూ వెయిట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.